తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. Good evening and welcome to Political Thought. You're watching 4 Sides with me, Avinash Janagama. Right. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది అల్లు అర్జున్కి సంబంధించి. రైట్, ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం, దాని తర్వాత మన ఈ పొలిటికల్ థాట్లో స్ట్రైట్ డిబేట్లోకి వెళ్ళిపోదాం. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రిమాండ్ వేస్తే 4 వారాలకు సంబంధించి మధ్యంతర బెయిల్ అంటే ఇంటరిమ్ బెయిల్ని హైకోర్టు ఇచ్చింది. 50,000 పూచీకత్తు మీద ఇమీడియట్గా బెయిల్ మంజూరు చేస్తూ ఇమీడియట్గా అల్లు అర్జున్ని వ్యక్తిగత బాండ్ మీద రిలీజ్ చేయాలని చెప్పేసి హైకోర్టు గైడ్ లైన్స్ ఆర్డర్స్ ఇచ్చినట్టుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చెంచల్గూడ జైలుకి ఏదైతే అల్లు అర్జున్ని తరలించారో అక్కడ నుంచి ఇమీడియట్గా చెంచల్గూడ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్తూ హైకోర్టు క్లియర్ ఆర్డర్స్ అయితే ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది మనం. సో ఈ కేసులో ఏవైతే సెక్షన్స్ పెట్టారో 105 అండ్ 118(1) అలాగే రెడ్ విత్ 3(5) ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే మహారాష్ట్రలో కేసు ఏదైతే జరిగిందో అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో, అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఆ తీర్పుని అనుసంధానం చేసుకుని అదే తీర్పుని తగ్గట్టుగా హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను ఒకసారి చెప్పేందుకు ప్రయత్నం చేస్తా. ఐ ఆమ్ ఇంక్లైన్ టు గివ్ ఇంటరిమ్ బెయిల్ ఫర్ అ లిమిటెడ్ పీరియడ్ ఫాలోయింగ్ ది అర్నబ్ గోస్వామి కేస్, బాండ్స్ టు బి గివెన్ టు జైల్ సూపరింటెండెంట్ సిన్స్ అరెస్ట్ ఈస్ మేడ్ అని హైకోర్టు క్లియర్గా చెప్పింది. అంటే అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఏదైతే కేసు ఉండిందో ఆ కేసుని రిఫర్ చేస్తూ ఇమీడియట్గా ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఆ కేసు నెంబర్ కూడా చూడొచ్చు, CRLP 6924/2023. ఇది కూడా రిఫర్ చేసినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి మరో కేసుని కూడా రిఫర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్కి అపోజిషన్లో నిలబడి వాదించినటువంటి నిరంజన్ రెడ్డికి కూడా కాస్త మొట్టికాయలు వేసినట్టుగా హైకోర్టు తెలుస్తూ ఉంది మనకి. నిరంజన్ రెడ్డిని కూడా దీంట్లో అసలు ఈ కేసుకి సంబంధించి అల్లు అర్జున్కి ఏంటి సంబంధం అని కూడా హైకోర్టు అడిగినట్టుగా మన దగ్గర అయితే ప్రస్తుతానికి సమాచారం ఉంది. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు ఇవాళ ఈవినింగ్ డిబేట్లో పాల్గొంటున్నటువంటి మన డిబేట్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరినీ ఒకసారి వెల్కమ్ చెప్దాం. బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతూ ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నాయకురాలు పావని రెడ్డి, అలాగే కాంగ్రెస్ నాయకులు భీమరావు గారు, అలాగే అడ్వకేట్ శ్రీకాంత్ గారు కోర్టు నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. శ్రీకాంత్ పావని గౌడ్ గారు మన్నించాలి. సో శ్రీకాంత్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు అడ్వకేట్. మనం అడ్వకేట్తో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, ముందైతే మనం వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. వెంకటరెడ్డి గారు, ఈ పూర్తి సంఘటన ఎలా చూస్తుంది బీజేపీ పార్టీ? ఇక్కడ 2 రకాల అంశాలు జరిగాయి ఇవాళ. హుటాహుటిన అల్లు అర్జున్ అరెస్ట్, అంటే నిన్నటి వరకు కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి మాట చూచాయిగా జరిగినప్పటికీ కూడా అల్లు అర్జున్ని స్ట్రైట్గా బెడ్రూమ్ లోపలికి వెళ్ళి మరి నన్ను బెడ్రూమ్కి వచ్చి అరెస్ట్ చేస్తారు అనేటువంటి మాట అల్లు అర్జున్ అడిగాడు. అక్కడ నుంచి ఇమీడియట్గా స్ట్రైట్ ఆయన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం, పోలీస్ స్టేషన్ నుంచి రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టులో ఉండగానే వాళ్ళు మధ్యంతరంగా ఇంటరిమ్ బెయిల్ కోసమో లేదు అంటే క్వాష్ చేయమని మోషన్ పిటిషన్ వేయడం, లంచ్ మోషన్ పిటిషన్, దాని తర్వాత పిటిషన్ వినడం, ఇప్పుడు జడ్జిమెంట్ రావడం, ఇదంతా అసలు కంప్లీట్ ఈ సీన్ని ఎలా చూస్తుంది బీజేపీ పార్టీ? ముందుగా మీకు అలాగే 4 Side TV ప్రేక్షకులకి, అక్క పావని గౌడ్ గారికి, అలాగే భీమరావు నాయక్ గారికి నమస్తే. ఇక్కడ ప్రీమియర్ షోస్ అంటే బేసిక్గా ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఒక బిజినెస్ అయిపోయింది అనమాట. ప్రీమియర్ షోస్ చేయాలి, దాంట్లో రేట్లు పెంచాలి, థియేటర్ వాళ్ళు ఆ 1 వీక్ గ్యాప్లో 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఆ గ్యాప్లో డబ్బులు సంపాదించాలి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు పుష్ప 2 డిమాండ్ ఉంది, క్రేజ్ ఉంది అని చెప్పినా కూడా సంధ్యా థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన లెటర్ పంపించారని చెప్తా ఉన్నారు. లెటర్ పంపిస్తే అది డిక్లైన్ చేసిన పోలీసు డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి కూడా ఇంతవరకు అంటే అల్లు అర్జున్ వస్తుండని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉన్నాక కూడా దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే పర్సనల్ అయితే వెంకటరెడ్డి గారు ఒక పాజ్, ఎందుకంటే మన డిబేట్లో ఇది చాలా అవసరం. సంధ్యా థియేటర్ వాళ్ళు ఏదైతే లెటర్ పోలీస్ అధికారులకి అందించారో ఆ లెటర్ మన దగ్గర కూడా ఉంది. ఒకసారి నేను ఆ లెటర్లో వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేసి వాళ్ళు పర్మిషన్కి వెళ్ళారు అనేటువంటిది కూడా నేను చెప్తాను. మన 4 Sides స్క్రీన్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున మనం దాన్ని టెలికాస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఆ లెటర్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది.
సినిమా హీరో, సినిమా హీరోయిన్, అలాగే ప్రొడక్షన్ టీం అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా థియేటర్కి రాబోతా ఉన్నారు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు బందోబస్తు కల్పించండి అని చెప్పేసి చాలా క్లియర్గా సంధ్యా వాళ్ళు రెండో తేదీనే వాళ్ళు పోలీసులకు ఇవ్వడం జరిగింది. దానిపైన ఏసీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి స్టాంప్ కూడా ఉంది. దానిపైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చినట్టు దానిపైన స్టాంప్ కూడా ఉంది. సో అది వాళ్ళు రిసీవ్ చేసుకున్న 2వ తేదీన, 4వ తేదీ 5వ తేదీ 2 రోజులు మాకు బందోబస్తు కావాలని చాలా క్లియర్గా వాళ్ళు ఏదైతే లెటర్ సబ్మిట్ చేశారో అది మనం ఆల్రెడీ బిగ్ లెటర్స్లో ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తున్నాం కూడా దాన్ని. అంటే బేసిక్గా మరి లెటర్ ఇచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు, ఇమ్మీడియట్గా ఎందుకు వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉందంటే కంట్రోల్ లేకుండా ఎవరికి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఇమ్మీడియట్ పోయే అవకాశాలు కనపడలేదు. నెంబర్ 1 ఏంటంటే 2 days ముందే ఇచ్చారు కాబట్టి ఎందుకు డిక్లైన్ చేశారా లేకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేశారా, అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇగ్నోర్ చేస్తే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఒకవేళ నిజంగానే డిక్లైన్ చేసి మరి అల్లు అర్జున్ రప్పించారంటే అక్కడ థియేటర్ యాజమాన్యం రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఒకవేళ థియేటర్ యాజమాన్యం నిజంగానే పక్కా వస్తున్నారని సమాచారం ఉండి కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ డిక్లైన్ చేసినా కూడా నిరాకరించినా కూడా థియేటర్ యాజమాన్యం బేసిక్గా ఆ మేనేజ్మెంట్ ఏంటంటే పర్సనల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసి అట్లాంటిదన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉండే. కానీ అట్లాంటి ఏమి లేకుండా మరి రప్పించేసి అక్కడ మరి స్టాంపీడ్ కారణమైంది అంటే డెఫినెట్ గా థియేటరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం చూసుకోవాల్సింది ఇదంతా కూడా. ఒకటి ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద క్రేజీనెస్ ఉన్న ఎవరైతే హీరో ఉన్నారో యాక్టర్ ఉన్నారో అలాంటి వాళ్ళని తెప్పించేటప్పుడు ఇంతమంది జనాలు వస్తారని వాళ్ళకి తెలుసు. అట్లాంటి అంతకుముందు జరిగినాయా అంటే జరగకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమైతే అంటే అక్కడ ఫ్యామిలీస్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఫస్ట్ షో అది ప్రీమియర్ షో, డెఫినెట్ గా అక్కడ కొన్ని అవకాశాలు ఉంటాయి, ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా దాన్ని ఆలోచించలేరు ఎందుకంటే అవుతుందా లేదా అనేది. కానీ సో అది దాన్ని పక్కన పెడితే డెఫినెట్ గా వీళ్ళు ఏంటంటే సీరియస్ యాక్షన్ ఏంటంటే ఇట్లాంటివన్నీ జరిగే ముందు డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ థియేటర్ యాజమాన్యం కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని చక్కగా అంటే అరేంజ్మెంట్స్ తోటి ముందు పోతే బాగుండేది. రెండవది ఏంటంటే ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలి ఏంటంటే సామాన్య ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించాలి. బేసిక్ గా ఒక ఫ్యామిలీ కుటుంబంతో ఉన్న పిల్లలు ఫస్ట్ ప్రీమియర్ షోకి ఇంతమంది వస్తారని చెప్పి తెలిసి ఐడియా ఉండుంటది. అలాంటి షోకి కొంత దూరంగా ఉండడం బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. ఒక సామాన్య మహిళ మరి దాంట్లో ఆ స్టాంపీడ్లో తొక్కిస్లాట్లో చనిపోయిందంటే నిజంగా చాలా బాధాకరం. దాంట్లో వాళ్ళ బాబు కూడా మరి అన్కాన్షియస్ అవ్వడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా జరిగినాయి. అదృష్టవశాత్తు బతికాడు కాబట్టి బాగానే ఉంది. కానీ ఆ మహిళ చనిపోవడం అనేది చాలా బాధాకరం. మరి అలాంటిది మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా పెద్ద లాస్ ఆ కుటుంబానికి. కానీ సామాన్య ప్రజలు కూడా ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద లాస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ వెళ్ళాలో, ఎందుకంటే యూత్ కాదు కదా, యూత్ అంటే బయటకు వస్తారు, తొక్కి స్లాట్ లో కొంత ఇది ఉంటుంది. కానీ అక్కడ ఫ్యామిలీతో కుటుంబంతో ఉన్నప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వెళ్లకుండా ఉండడం బెటర్. ఇది కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఇంకో 10 రోజుల తర్వాత చూడొచ్చు. ఎక్కడ పోతున్నాయి సినిమాలన్నీ, ఎక్కడో వస్తాయి చూసుకోవచ్చు కదా. డబ్బులు ఇప్పుడు ఇంతకంటే మంచి థియేటర్లు ఉన్నాయి, సంధ్య థియేటర్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అంటే క్రేజీనెస్ ఉండేదేమో, ఇప్పుడు కూడా మరి ఇంత పెద్ద థియేటర్లు వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు పోతున్నారో ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ నేను ఒక చిన్న సూచన ఏంటంటే సామాన్య ప్రజలు కూడా కొంచెం ఆలోచించి మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరుక్కోవద్దు, మనం ఆ తొక్కిసలాటలో మనం రాకూడదు పోకూడదు అనేసి ఆలోచన ఉండాలి. రెండవది ఏంటంటే దానివల్ల దేనికోసం అనేసి ఇప్పుడు ఎట్లాగా మహిళ చనిపోయింది, మహిళకి ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ యాజమాన్యం ఇస్తుందా లేకపోతే ప్రొడక్షన్ టీం ఇస్తుందా, ఏమి ఇస్తారో కాంపన్సేషన్ మాత్రం ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు, ఎందుకంటే పెద్ద సినిమా అది 1000 కోట్లు వస్తున్నాయి, 10 కోట్లు ఇస్తే పెద్దగా పోయిందేం లేదు. ఆ కుటుంబం అంతా కూడా కనీసం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడతారు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పిల్లలు చదువుకుంటారు. అది చేయాల్సిందిగా ఎట్టి పరిస్థితుల్లో చేస్తే రేపు పొద్దున అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే మిగతా థియేటర్ యాజమాన్యం ప్రొడక్షన్ టీం కానీ కొంత సామాన్య ప్రజలు కానీ హర్షిస్తారు, లేకపోతే వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఇవన్నీ కూడా
చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ వెంకటరెడ్డి గారు. పావని గౌడ్ గారు మాటలు విందాం. పావని గారు ఒక మాట చెప్పండి. ఇక్కడ క్లియర్గా ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉందో చాలా క్లియర్గా 2 రోజుల ముందే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులేమో యా, సో ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ నాయకులు అందరి దగ్గర ఉంది అది. సో ఉండాలి ఈ టైంలో ఖచ్చితంగా, వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దొరికింది వాళ్ళకి అస్త్రం, బలమైన అస్త్రం దొరికింది వాళ్ళకి కూడా. గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అయింది చెప్పడానికి. విల్ కమ్ బ్యాక్ టు భీమరావు గారు, ఐల్ కమ్ బ్యాక్ టు మీ మాట కూడా వింటా నేను. లెట్స్ లిసన్ ఫ్రమ్ పావని గారు. పావని గారు, మీరు ఎలా చూస్తున్నారు అసలు మొత్తం జరిగినటువంటి అంశాన్ని ఎలా చూస్తున్నారు? మొత్తం ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో జరుగుతున్న సంఘటనలు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరము, అందరం బాధపడ్డము కూడా. అది డిసెంబర్ 4వ తారీఖు జరిగింది. ఈ రోజు డిసెంబర్ 13వ తారీఖు. అంటే ఒక సంఘటన జరిగిన వెంటనే చర్య తీసుకోవడానికి ఉండదా? 9 రోజుల గడువు తర్వాత అది సాటర్డేలు సండేలు చూసుకొని చర్యలు తీసుకుంటారా? ఏం చేస్తున్నాడు సంధ్యా థియేటర్ యజమాని? వాళ్ళందరూ చెప్పిండ్రు, ఇక్కడ ఫుల్ సినిమా యూనిట్ వస్తుంది, మాకు బందోబస్తు కావాలి అని చెప్పిండ్రు. బందోబస్తు కల్పించలేని అధికారులు కదా, పోలీస్ అధికారుల మీద కదా శిక్షించాల్సింది, ప్రభుత్వం మీద కదా, ప్రభుత్వ వైఫల్యం కదా, ఒక సినీ హీరో మీద ఎందుకు? ఏంటంటే ఇదంతా కక్షపూరితమైన వ్యవహారం. సినిమా యూనిట్ అంతా ఒక ఫంక్షన్ చేసుకున్నారు. దాంట్లో అల్లు అర్జున్ గారు సీఎం అనేసి ఆయన పేరును మర్చిపోయిండు. పేరును మర్చిపోవడం వల్ల ఇదంతా చేస్తున్నాడు. ఏంటంటే కక్షపూరితమైన చర్యతోటే చేస్తున్నాడు. ఒక సినిమా చూడడానికి వెళ్ళిన ఆమె చనిపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కేసేసిండ్రు. మరి గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపుగా 50 మంది చనిపోయినరు. ఎవరి మీద కేసేయాలి? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కదా. హైడ్రాబాదితులు ఎంతో మంది చనిపోయినరు గుండెపోటుతోటి. ఎవరు దీనికి శిక్షార్హులు? ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? లగచర్లలో కొడంగల్లో సాయిరెడ్డి అనే సర్పంచ్ నా ఆత్మహత్యకు కారణం రేవంత్ రెడ్డి అనేసి లెటర్ రాసి మరి చనిపోయిండు. దానికి శిక్ష అనుభవించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? శిక్షార్హుడు కాదా? ఆయన ప్రతి దాంట్లో భీమరావు గారు నేనేమంటున్నా, పావని గౌడ్ గారు పూర్తి చేయనిద్దాం, ఆవిడ పూర్తిగా మాట్లాడిన తర్వాత విషయాలు ఏంటంటే జరిగిన సంఘటన చెప్పాలి కానీ వృత్తిదానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ జరిగిన సంఘటనలే నాయక్, ఇవన్నీ జరిగిన సంఘటనలే, జరుగుతున్న సంఘటనలే కాదు. డిసెంబర్ 4వ తారీఖు సంఘటన జరిగితే డిసెంబర్ 13వ తారీఖు వరకు చర్యలు ఉన్నాయా? ఇవాళ ఎందుకు చర్యలు తీసుకున్నారు? రేపు సాటర్డే, ఎల్లుండి సండే. హైడ్రా కోసం కూడా సాటర్డేలు సండేలు లగచర్ల నిన్న ఏదైతే జరిగిందో లగచర్ల రైతుల బేడీలను ఈయన ఆదాని ఎవరో పెళ్లికి పోతే అక్కడ రాహుల్ గాంధీ తోటి మొట్టికాయలు పడ్డాయి. ఆ విషయాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇవాళ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిండ్రు. ఏ లెవెల్ గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడానికి జైలు పంపించినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ వాళ్ళకి చెందుతున్న. ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. ఆ విషయం చెప్తే బాగుంటది. లేలే భీమరావు గారు నేను ఏమంటున్నా సార్, పావని గారు కంప్లీట్ అంటే యాంకర్ ఒక్క నిమిషం. భీమరావు గారు ఒక్క నిమిషం. భీమ్ గారు ఒక్క నిమిషం. భీమ్ గారు మీరు పావని గారి మాట పూర్తిగా వినాలి. గుండెపోటు వచ్చిన రైతును బేడీలు వేసుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో తీసుకుపోతారా? భీమ్ గారు మీరు వినాలి. భీమ్ గారు ఒక్క నిమిషం. మీరు రైతులకు ప్యానెల్ లో ఉన్నటువంటి భీమ్ గారు పావని గారు ఒక మాట. భీమ్ గారు పావని గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి. అసలు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ లోనే కొట్టేసుకుంటే ఎలా సార్? మనం కొట్టుకుందాం, మీరు కొట్టేసుకోండి, నేను కాదని అనట్లేదు. కాకపోతే ఆ కొట్లాట ఎలా ఉండాలి అంటే సామరస్యంగా సబ్జెక్ట్ మీద ఉండాలి. నీ సామాజిక వర్గానికి చెందిన లంబాడి బిడ్డకు ఎంత అన్యాయం జరుగుతుందో దాని గురించి మాట్లాడు. నీ ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావడం కాదు. హీరియా నాయక్ మీద ఏవైతే జరిగినాయో దాని మీద మాట్లాడు. దమ్ముంటే దాన్ని సమర్థిస్తున్నావా? ఈసీజీ తీసినా కూడా బేడీలు తీయలేదు అంటే దాన్ని సమర్థిస్తున్నారా? భీమరావు నాయక్ అది సమర్థిస్తున్నావా? ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి జరిగితే కేసు పెట్టద్దంటారు. అదే ఖమ్మంలో రైతులు తనకు కావాల్సినటువంటి ఇప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళు తీయకు. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడు. అధికారంలో ఉన్నది మీరు కదా,
పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు మాట్లాడకు. అధికారంలో ఉన్నది మీరు. హీరియా నాయక్ మీద జరిగిన సంఘటనలన్నింటినీ సమర్థిస్తున్నావా ఒక లంబాడి బిడ్డగా? అదొకటి చెప్పు నాకు. ప్రతిదాన్ని ప్రభుత్వ తప్పిదాలను మొత్తం వెనకేసుకుంటూ రావడం కాదు. తప్పు జరిగింది, ఇట్లా జరగాల్సి ఉండేది కాదు అని మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏది జరిగినా కూడా ప్రభుత్వం మీద కక్షపూరిత అది ఇది అని మాట్లాడడం తప్పు కదా నాయక్. నేను అనేది ఏంటంటే మేడం, గతంలో జరిగిన దానికి కూడా అప్పుడు మీరు సమాధానం చెప్పి ఉంటే ఇప్పుడు గతంలో కాదు, ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏంది? ఏంది? హీరియా నాయక్ మీద జరిగిన సంఘటనను నువ్వు సమర్థిస్తున్నావా ఒక లంబాడి బిడ్డలాగా? అల్లు అర్జున్ వాళ్ళు ఇగో సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పిండ్రు, సినిమా యూనిట్ మొత్తం వస్తుంది, మాకు పోలీస్ బందోబస్తు కావాలని. హోమ్ మినిస్టర్ ఏడి? బందోబస్తు కల్పించాల్సింది హోమ్ మినిస్టర్ కదా. పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? ప్రభుత్వ వైఫల్యం కదా, పోలీస్ వైఫల్యం కదా. ఆమె చనిపోవడానికి కారణం ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడాలంటే నాయక్ గారు నాకు అర్థం కావట్లేదు. లంబాడి బిడ్డల మీద జరిగిన అన్యాయాన్ని కూడా అట్లనే సమర్థిస్తారు. గురుకుల విద్యార్థులు చచ్చిపోతే అట్లనే సమర్థిస్తారు. ప్రజాపాలన అంటే ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద నాగార్జున గారి మీద జరిగింది. కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో మనం చూసినాం. అంటే ఆల్రెడీ మొత్తం సినిమా యూనిట్ వేరే రాష్ట్రానికి తరలిపోవడానికి ఏమైనా చేస్తున్నారా మీరు? సినిమా పరిశ్రమ మొత్తం వేరే రాష్ట్రాలకు తరలిపోవడానికి చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడేటట్టు చేస్తున్నారా? పావని గారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రేస్ చేశారు. పావని గారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రేస్ చేశారు. ఇన్ఫాక్ట్ దానికి సమాధానం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. భీమరావు గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ 2 రోజుల క్రితమే సినిమా రిలీజ్ అయ్యే 2 రోజుల క్రితమే వాళ్ళు క్లియర్గా లెటర్ రాసి బందోబస్తు కావాలని ఇస్తే దానిపైన కమిషనర్ గారి స్టాంప్ కూడా ఉంది, పోలీస్ స్టాంప్ ఉంది. సార్ ఒక మాట లెట్ మీ కంప్లీట్. నేను అనేది ఏంటంటే, ఒకవేళ పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసి ఉన్నట్టు అయి ఉంటే దాన్ని రిటర్న్ ప్రూఫ్ ఏమైనా ఉందా పోలీసు వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర? ఇవాళ మనకున్న ముఖ్యమంత్రి వర్యులే ఆయనే స్వయంగా హోంశాఖ మాత్యులు కూడా ఆయనే. ఇక్కడ చాలా విషయాలు ఇప్పటికే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పూర్తి స్థాయిలో మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడానికో లేదంటే ఈ అరెస్ట్ను వ్యతిరేకించడానికో చూస్తున్నటువంటి సంఘటన ఇది. లిటరల్గా అంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా, ఏ రకంగా చూసుకున్నా కానీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో గాడి తప్పుతోందని. మీ మాట ఏంటి కాంగ్రెస్ నాయకులుగా? సార్ ఈ విషయం పైన ఒక విషయం నేను కొంచెం చెప్తాను. ఒక్క 2 నిమిషాలు దాని ముందుకు పోయిన పావని గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకుంటే నేను మాట్లాడతాను. ఆ విషయం కూడా వినాలి. రైట్, పావని గారు మీరు మాట్లాడేంత వరకు మాట్లాడరండి, మీరు కంప్లీట్ చేయండి. ఓకే. ఏదైతే ఇప్పుడు ఈ జరిగిన సంఘటన పైన అందరికీ బాధాకర విషయం ఇది. ఈ విషయం పైన మేమే ప్రభుత్వం కప్పిపుచ్చుకొని వాళ్ళ శిక్ష ఇప్పుడు ఏదైతే చట్టం తన పని తాను చేసుకుంటా పోతాం దాని ప్రకారం చేస్తున్నాము. ఏదైతే సినిమా కడ ప్రజలు ఒకటేసారి క్రౌడ్ రావడం వల్ల అది దురదృష్టాలు జరిగిన దానిపైన పూర్తిగా ఎవిడెన్స్ తీసుకొని అది ఎంతవరకు పోలీసు ఇచ్చిరా లేదని దాన్ని తీసుకోవడానికి టైం పట్టింది. ఈలో ప్రభుత్వం కొన్ని వేరే కార్యక్రమాల్లో ఉండబట్టి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కోర్టుకి చిప్ప దొరికినట్టు ఏమైందంటే, ఆమె చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చనిపోయిన బాధ్యుల తరపు నుంచి ఒక్క విషయం డిమాండ్ చేయలేదు. కానీ ఏదైతే బాధ్యుల ద్వారా చనిపోయిన విషయాన్ని ఇలా అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి అలా వృధా చల్లడం కాదు. మీరు 10 రోజులలో జరిగినటువంటి బాధ్యుల పైన ఒక చిన్న ఇండస్ట్రీ తరపు నుంచి ఇంత డిమాండ్ చేసి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, ఒక్క మాట కూడా మాట్లాడే విషయాలు ఉన్నది. ఆ విషయం మాట్లాడాలని మేము అనుకొని వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సమస్య వాళ్ళ కొడుకుకి ప్రభుత్వమే సొంతంగా మెరుగైన వైద్యం అందించింది. ఆ విషయం మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ ఎంతసేపు రాజకీయాలు తీసుకొని ప్రతి విషయాల్లో రాజకీయం చేయడమే తగదు అని చెప్తాం మేము. ఈ విషయం కన్నా ముందు ఇప్పుడు లగచర్ల విషయం మాట్లాడే ముందు నేనేమన్నా, లగచర్లలో ప్రభుత్వ అధికారుల పైన దాడి చేసిరు. దాడి చేసిన బాధ్యులు ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇలా జైల్లో ఉన్నారు. నరేందర్ రెడ్డి అనే విషయం మీకు తెలిసిన విషయమే. ఆ విషయం కన్నా ముందు ఖమ్మం విషయాన్ని అలా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, భద్రత లేకుండా పంపించింది ఎవరు? అధికారిని. పావని గారు విల్ కమ్ బ్యాక్ టు యు. పావని గారు ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. పావని గారు లేదు పావని గారు లెట్ హిమ్ కంప్లీట్, దాని తర్వాత మీ రెస్పాన్స్ ఇద్దరు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఊర్లపై ప్రజలతో వాళ్ళ అభిప్రాయాలు సేకరించడానికి పోయినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఎంత ఉండాలి? వాళ్ళేమో దోషద్రోహులు కాదు, ఏం రౌడీలు కాదు. సామాన్య ప్రజల దగ్గర పోయేటప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని పోవాలంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క చేయలేదు. సో మేము ఏంటంటే ప్రజల దగ్గర పోయినాము. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ కేటీఆర్ మాట్లాడిన విషయాలు కానీ నరేందర్ రెడ్డి కల్పన చేసిన కుట్ర కానీ ప్రజల దగ్గర బయటపడడం కాబట్టి రిమాండ్ చేశాము. సో ఈ విషయాన్ని రాజాంతం చేసే బదులు కంటే
మీరు గతంలో ఈ విధంగా చేసిరు కదా రైతుల విషయాన్ని గుర్తు చేశాను నేను. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఈ 10 రోజుల విషయంలో బాధ్యతల పక్కన ఒక్కసారి కూడా డిమాండ్ చేయండి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం ఇవాళ అర్జున్ చట్టం తన పని చేసుకుంటా పోతుందని చెప్తే ఎందుకు అలా ఆరాటపడుతున్నారు? అదే నాగార్జున విషయం అన్నారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాదాపు 6,000 కోట్లు సంపాదించుకున్నటువంటి నాగార్జున కేటీఆర్ పెట్టుకుని దాని గురించి మాట్లాడారు. మేము రాగానే దాన్ని కులగొడితేనేమో అది నాగార్జున పైన కేసు అంటారు. సో వీళ్ళు ప్రజల పక్షాన లేకపోతే ధనవంతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ క్లియర్ అర్థమై ఉండాలి ఈ విషయం పైన. అయితే భీమరావు గారు నాదో స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగానే మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి చేంజెస్ మేము చేస్తున్నాం అనేటువంటి మాట మీరు అన్నారు కదా, మరి మీరు కొత్తదనాన్ని తీసుకొస్తున్నటువంటి మీరు, కొత్త చేంజెస్ చేస్తున్నటువంటి మీరు, అప్పుడెప్పుడో బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి తప్పులు రెక్టిఫై చేస్తున్నటువంటి మీరు అప్పటి తప్పును ఎందుకు సార్ గుర్తు చేయడం? ఇప్పుడు స్ట్రైట్గా మీ చేతిలోనే అఫీషియల్గా సంధ్యా థియేటర్ వాళ్ళ లెటర్ 2 రోజుల క్రితందే ఉంది. ఆ 2 రోజుల ముందే వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ తగు బాధ్యతగా తగు చర్యలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వం తీసుకోలేదు? ఎందుకు విస్మరించింది? పెద్ద స్టార్, తను ఒక పాన్ ఇండియా స్టార్, అతను వస్తున్నాడని చెప్పేసి క్లియర్ ఇంటిమేషన్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ వైఫల్యం చెందారు మీరు? ఇది స్ట్రైట్ పాయింట్. దీని తర్వాత మిగిలిన లగచర్ల గురించి ఎస్, నిన్న బేడీలు వేయడం వల్లే ఆ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెద్ద ఇష్యూ అవుతుందో కాబట్టి 11:50 అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. 12 గంటలకు ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు. 12:15 అక్కడి నుంచి ఆ విషయం డైవర్ట్ కావడానికే ఈ విషయాన్ని తెరలేపిండ్రు. మేడం మీరు ఆ విషయాన్ని లింక్ పెట్టి ప్రజలను ఇప్పుడు వినేవాళ్ళు పక్కదారి పట్టించకండి. విషయం స్టేట్ ఫార్వర్డ్ చెప్పు, మరి దీని మీద చెప్పు నాయక్, దీని మీద చెప్పు. ఇది కదా లెటర్, సంధ్యా థియేటర్ వాళ్ళు రాసిన లెటర్ ఇది కదా, స్టాంప్ కూడా, ఏసీపీ స్టాంప్ కూడా ఉంది కదా, మరి దీని మీద చెప్పు. ఎందుకు సిబ్బందిని అరేంజ్ చేయలేదు మీరు? బందోబస్తు ఎందుకు ఇవ్వలేదు? బందోబస్తు ఎందుకు ఇవ్వలేదు? హోమ్ మినిస్టర్ వైఫల్యమే కదా. హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. హోమ్ మినిస్టర్ ఎవరో ఆయన రాజీనామా చేయాలి ఫస్ట్. దీనికన్నా ముందు ఏదైతే కంప్లీట్ ఎప్పుడు ఇచ్చారు బాధ్యులు, ఇందులో ఎంత మంది వస్తున్నారని చెప్పేసి వాళ్ళు రాష్ట్రీయ ఓన్లీ మాకు అన్నారు. ఎంతమంది అంటే ఇంతమంది వస్తారు, వాళ్ళు రాయలేదు. పోలీస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఒకసారి లెటర్ వాట్సాప్ లో వేస్తా చదువుకో. ఒకసారి లెటర్ వాట్సాప్ చేస్తా చదువుకో. భీమరావు గారు ఎప్పుడైనా సరే హ్యూజ్ క్రౌడ్ అని అంటారు తప్ప 10,000 మంది, 50,000 మంది, 10 లక్షల మంది వస్తారని చెప్పేసి క్రౌడ్ అంటే ఇప్పుడు దాదాపు అక్కడ 1000 మంది, 2,000 మంది, 5,000 మంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది సార్. సార్ భీమరావు గారు, మన చేతిలో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. రేవంత్ రెడ్డి గుంపులో ఒక గుంపని తేల్చేసుకున్నారు. పావని గారు ఒక మాట, దేశంలోనే అత్యధిక ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థే తెలంగాణలో ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. దేశంలోనే నెంబర్ 1 ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని మనం చెప్పుకుంటాం. ఒక సినిమా స్టార్ వస్తున్నాడు అంటే మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, రేపు పొద్దుగాల ఏంటంటే రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే ఆడ కూడా మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆడ కూడా ఏదైనా స్టాంపేడ్ అయ్యి ఎవరైనా చచ్చిపోతే రేవంత్ రెడ్డిని తీసుకొని లోపలేస్తారా? మీ ప్రభుత్వానికి మీకే అంత దమ్ముందా? సార్ ఒక్క ఈ విషయం అనే బదులు ఖమ్మంలో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు అరే పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు తీయకు నాయక్. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం ముప్పాటికి 11 months నుంచి తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టలాగా అవుతుంది. దీని గురించి మాట్లాడు, అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలో ఉంది మీరు కదా. చెప్తున్నారు విషయం అనుకోకుండా జరిగిన విషయాన్ని బాధపడి రిపీట్ కాకుండా చూసుకోవాల్సింది. దాంట్లో చర్య తీసుకుంటాం, ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఆ చర్యని మీరు బాధ్యతలపై మాట్లాడాలి. కానీ కారణం ప్రభుత్వమే కదా, ఆమె చావుకు కారణం ప్రభుత్వమే కదా, దీనికి బాధ్యులు మీరే కదా. మీరు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ఆమె చావు చనిపోయింది కదా. వెంకటరెడ్డి గారు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అప్పటి నుంచి మీరు వింటా ఉన్నారు, ఇటు పావని గారి మాటలు, అటు భీమ్ గారి మాటలు, నేను మాట్లాడింది కూడా వింటా ఉన్నారు. మీరు చాలా క్లియర్ గా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అనేటువంటి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. మీరేమంటారు అంటే ఇక్కడ ఇందాక నేను అడిగినట్టుగా పావని గారు భీమ్ గారు ఒక మాట, నా మాట వినాలి. నేనేమంటా వెంకటరెడ్డి గారు, రేపు పొద్దున నరేంద్ర మోడీ గారిదో లేదంటే రేవంత్ రెడ్డి గారిదో ఏదైనా మీటింగ్ అయిందండి, అక్కడ కూడా స్టాంపేడ్ జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు, దేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతమైన
వ్యక్తులు వీళ్ళే. రేపు పొద్దున మోడీ గారిదో లేదంటే రేవంత్ రెడ్డి గారిదో లేదా కేసీఆర్ గారిదో ఏదో మీటింగ్ అయింది, అక్కడ కూడా స్టాంపేడ్ అయ్యింది. ఇక్కడ ఇచ్చినట్టే లెటర్స్ ఇస్తారు అన్ని పోలీస్ స్టేషన్లకి. సో అక్కడ కూడా ఏదైనా స్టాంపేడ్ జరిగింది, ఎవరైనా చనిపోయారు అనుకుందాం, సరే ఎవరు చనిపోకూడదు, బట్ ఒకవేళ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది సార్, అప్పుడు కేసీఆర్ని, నరేంద్ర మోడీని, రేవంత్ రెడ్డిని తీసుకుపోయి అరెస్ట్ చేసేటువంటి చట్టంగా మనం చూడొచ్చా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త న్యాయ సంహితని? అక్కడ కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ కూడా చూడండి, కంప్లైంట్ ఎవరిపైన ఇచ్చారు, వాళ్ళు బాధ్యుల తరపున కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ చదవాలి, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చూడండి, చూద్దాం సార్. దాని గురించి కూడా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బాధ్యులు ఎవరో కంప్లైంట్ ఇచ్చారో దాని గురించి చట్టం పనిచేసింది, కానీ బాధ్యులు మీరే. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? పావని గారు లెట్ వెంకటరెడ్డి గారు స్పీక్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు అలాంటి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్, ఇప్పుడు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, యాక్టర్ వస్తున్నారని చెప్పినప్పుడు డెఫినెట్ గా కేసు పరిశీలించాలి ఏసీపీ గారు కానీ, లేకపోతే ఆ డెప్త్ ఎంత ఉంది, కేసు ఎట్లా ఉంటుంది, రేపు పొద్దున ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అది కూడా ఫెయిల్యూర్ కనపడతా ఉంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా. ఒకవేళ నిజంగానే వాళ్ళకి అట్లాంటిది అంత పెద్ద క్రౌడ్ రాదు అనుకుంటే వాళ్ళు ఇవ్వరు కదా, పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదని చెప్తారు కదా. లెటర్ ఇచ్చినప్పుడే ఆలోచన రావాలి. ఇవన్నీ కూడా 1 by 1 అండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘటనలు 1 by 1. ఒక నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు కంప్లీట్ అండి, తర్వాత మీరు. అంతకుముందు లగ్చర్ల జరిగినా కూడా, లగ్చర్ల ఘటన కూడా నేను నిజంగా చెప్తా ఉంటున్నా, ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు మెప్పించి ఒప్పించి తీసుకోవాల్సిన భూముల్ని మరి గిరిజనుల దగ్గర నుంచి 1/2 ఎకరం, 1/4 ఎకరం, ఎకరం అట్లాంటి భూములు కూడా అక్కడ పెడతామని చెప్పి ఎప్పటి నుంచో 6 నెలల నుంచి పొత్తుకుంటున్నారు, మాకొద్దు అని చెప్పి. అయినా కూడా ఈ మొత్తం టోటల్ టీం అంతా అక్కడికి వెళ్ళి అది నిజంగానే వాళ్ళు బలవంతంగా లాక్కుంటారని ఒక భయం వేసి వాళ్ళు అటాక్ చేసిరా లేకపోతే ఎవరైనా చేయించిరా తెలియదు. కానీ మొత్తానికైతే ఇక్కడ జరిగేది ఏంటంటే రైతుల మీద దాడులు, రైతుల అరెస్టులు, రైతుల మరి ఎవరైతే జైలుకు పంపించడం, బేడీలు వేసి తీసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే దీని మీద ఒక ముందుగానే ఒక ఎక్సర్సైజ్ చేసి వెళ్తే ఇలాంటి ఇష్యూస్ రావు. ఈ ఘటనలు ఎందుకు అవుతున్నాయి, 1 by 1 ఎందుకు అవుతున్నాయి, ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క దాంట్లో. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. హైదరాబాద్ లా ట్రాఫిక్ కంట్రోల్ ఎంత కష్టం అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి ఏరియాలో, ప్రతి జంక్షన్ లా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒకప్పుడు లేకుండా అంత ముందు. ఎక్కడ చూసినా కూడా ఎల్బీ నగర్ కానీ ఏ జంక్షన్ చూసినా కూడా గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. ఇన్ని బ్రిడ్జిలు వేసినా, ఇన్ని ఎలివేషన్స్ వేసినా కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉండదు. భయం లేదు, కంట్రోల్ లేదు, దాని మీద సూపర్విజన్ లేదు. హోమ్ మినిస్ట్రీ అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇమ్మీడియట్ గా సీరియస్ గా యాక్షన్ తీసుకొని దీని మీద ఒక ప్రక్షాళన చేయాల్సి ఉండే అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే రేపు పొద్దున ఇట్లాంటి సంఘటనలు ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ బ్లేమ్ అంతా కూడా ఎవరి మీదకి వస్తుంది, మళ్ళా ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా తెలియకపోతే, ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయలేకపోతే రేపు పొద్దున మరి సామాన్య ప్రజలు బాధపడే అవకాశాలు ఉంటాయి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీరియస్ గా యాక్షన్ తీసుకోకుండా మరి కాముగా ఉన్నారంటే డెఫినెట్ గా మరి దేనికి దారిస్తుందండి? గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనపడుతుంది కదా, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ కనపడుతుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ కనపడుతుంది. ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రెండో పాయింట్ ఏంటంటే, రెండో పాయింట్ కూడా చెప్తాను నేను. థియేటర్ యాజమాన్యం ఒకవేళ నిజంగానే పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి ఉండే. ఆ కోర్టుకి వెళ్ళేసి మా పోలీస్ వ్యవస్థ మేము కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు, వాళ్ళ యాక్షన్ కానీ రిప్లై కానీ అసలు రాలేదు, ఇమ్మీడియట్ గా మాకు పోలీస్ వ్యవస్థ పోలీసు యాక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలని చెప్పుంటే ఇట్లాంటి సంఘటనలు జరిగేవి కావు. అట్లీస్ట్ హైకోర్టో లేకపోతే కోర్టో డైరెక్ట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా జరగలేదు ఇక్కడ. సో వీళ్ళు కూడా ఇగ్నోర్ చేశారు, వాళ్ళు ఇగ్నోర్ చేశారు. సో రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ అయినాయి. కాబట్టి సామాన్య మహిళ ఇక్కడ మరి ఆమె చనిపోయింది. సో ఇలాంటివన్నీ మళ్ళీ జరగకుండా ఏం చేయాలంటే ఇవన్నీ కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలి చెప్పండి? రకరకాల మనకి నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ కొట్టగానే వస్తుంటారు కదా. మరి ఆ లెటర్ పెట్టినప్పుడు, అంత సీరియస్ గా లెటర్ పెట్టినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు అరేంజ్ చేయలేదు? ఇన్ఫాక్ట్ వెంకటరెడ్డి గారు సారీ, నేను మధ్యలో ఇంటరప్ట్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన్ని నేషనల్ మీడియా అంతా పట్టుకొని వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీ కామెంట్ చేయండి అంటే నవ్వుకుంటూ వెళ్ళి కారుకి వెళ్ళిపోయాడు ఆయన.
చట్టం తన పని తను చేసుకుంటా అన్నది కంప్లైంట్ ఏ రోజు ఇచ్చారో ఆ రోజు ఇమ్మీడియట్లీ యాక్షన్ స్టార్ట్ చేసి తీసుకొచ్చి దాని చట్టం పని చేసి. సార్ నేను ఇవాళ జరిగినటువంటి ఘటన గురించి చెప్తున్నా మీకు, మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా ప్లే చేస్తా ఉన్నాం. లేరు నాయక్ గారు ఆల్రెడీ చూడండి ఒకసారి వీడియో. కాదు అప్డేట్ లోనే వీడియో ఎక్స్క్లూజివ్ గా 4 సైడ్ స్క్రీన్ పైన ప్లే చేస్తా ఉన్నాం. నేషనల్ మీడియా పట్టుకొని ఆయన అడిగింది రేవంత్ రెడ్డి గారిని. Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please Sir, but BJP is blaming the Congress government. సార్ ఇక్కడ ఆయన స్టేట్మెంట్, వెంకటరెడ్డి గారు ఒక మాట, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంది, ఆయన నేషనల్ మీడియా అడుగుతుంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంది, పతాకర్లేకే బోల్తాము అన్నాడు ఆయన. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, ఈజ్ దిస్ ద స్టేట్మెంట్ that's what being a home minister, being a chief minister, is this the example that he wants to set before the nation? ఎస్ డెఫినెట్ గా, ఎందుకంటే అంత పెద్ద స్టాల్ వర్డ్స్ ని అరెస్ట్ చేసే ముందర డెఫినెట్ గా హోమ్ మినిస్టర్ గానీ లేకపోతే ముఖ్యమంత్రికి సమాచారం ఉంటేనే చేయగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంత ధైర్యం చేసి పోలేరు లేకపోతే. కానీ వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు పతాకర్కే మై బోలుంగా బోలేతో definitely he is ignoring the case. Sir, he himself being the home minister, sir. Sir, he himself being the home minister डाइवर्शन करने के लिए ऐसे बोला था. इधर डाइवर्शन की बात नहीं, वो जो बात बोला है सीएम एक ही बात कही कि बोले तो पहले सलमान खान का केस था, वो कैसा होता कंप्लेंट वो तो अलग है, वो अलग है. उतना दूर तक क्यों जा रहे भैया, उतना दूर तक क्यों जा रहे भैया? సార్ ఇక్కడ ఒక మాట చెప్తా చూడండి बात करो ना సార్. ఇక్కడ సింపుల్ మాట, భీమరావు గారు నాయక్ గారు ఒక మాట, ఇక్కడ ఇవాళ హైకోర్టు ఇందాక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఒక మాట చాలా క్లియర్ గా చెప్పింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి కేసు రిఫర్ చేస్తూ అర్నబ్ గోస్వామి విషయంలో ఏదైతే జడ్జిమెంట్ ఉందో అదే జడ్జిమెంట్ ని మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనేటువంటి మాట చాలా సీరియస్ గా చెప్పింది హైకోర్టు. అండ్ దట్టు రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే ఆయన రిలీజ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి 50,000 సొంత పూచీకత్తు మీద ఇమీడియట్గా రిలీజ్ చేయమని ఆల్రెడీ ఆర్డర్ కాపీ స్ట్రైట్ చెంచల్ కూడా జైలుకి వెళ్ళిపోయింది. అవును. సో ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే హైకోర్టు కూడా సీరియస్ గా ఉందనే కదా, ప్రభుత్వం ఏదైతే చర్యలు ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఏదైతే బాధితురాలు చనిపోయిందో దాని గురించి హైకోర్టుకి ఎవరు పోవడం కానీ మాట్లాడలేదు. అదే నాగార్జున గారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని చేస్తున్నారన్నప్పుడు కోర్టు నుంచి కోర్టు ఆర్డర్ స్టే ఇస్తుంది. సార్ ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాం. ఇక్కడ నాగార్జున గురించి కాదు ఇంపార్టెంట్. కోర్టు విషయంలో మహిళా చావు గురించి మాట్లాడమంటే నువ్వు నాగార్జున గురించి నాగార్జునను లగచెర్లను లేదంటే ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకుల వల్ల చనిపోయిన వాళ్ళ గురించో కాదు సార్. ఇవాళ జరిగినటువంటి సినిమా ఎవరిని డైవర్ట్ చేయడానికి చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం మీద చేసిన మొట్టికాయల గురించి మాట్లాడు. మీరు బందోబస్తు కల్పించేది ఉంటే, మీరు ఈ లెటర్ కు స్పందించి బందోబస్తు కనుక కల్పించేది ఉంటే ఇప్పుడు ఆ చావు ఉండేదా, ఆ మహిళ చనిపోయేదా, ఈ లొల్లే ఉండకపోతుండే కదా, ఈ గొడవ ఉండకపోతుండే కదా. ఈ లెటర్ కు మీరు స్పందించి బందోబస్తు కల్పించేది ఉంటే ఆమె చనిపోకపోతుండే కదా. మీ పోలీస్ వ్యవస్థ, మీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఒక మహిళ నిండు ప్రాణం పోయింది. మీ ప్రభుత్వ వైఫల్యం, మీ హోం మంత్రి వైఫల్యం, మీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ రోజు ఈ సంఘటన జరిగింది. మా వైఫల్యం కాదు, ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమిడియట్ పోలీస్ యాక్షన్ తీసుకున్నారో వాళ్ళు చేయాల్సిన పని చేస్తా ఉన్నారు. భీమరావు గారు ఒక విజువల్ ఉంది. భీమరావు గారు, పావని గారు ఒక మాట అండి, నేను ఒక విజువల్ చూపిస్తాను. నేను అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. రైట్.
ఒక్కసారి ఇప్పుడు నాకు తెలిసి 3 పార్టీల నేతలు ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్కి సంబంధించి 3 పార్టీల నేతలకి సంబంధం ఉంటుంది. సరే, అధికార పక్షం కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలుగా తమ పాత్ర ఖచ్చితంగా తాము పోషించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ 3 పార్టీల నేతలు క్లియర్గా ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఎవరి భార్య అయితే చనిపోయిందో ఆయనే క్లియర్గా చెప్తా ఉన్నాడు, నేను కేసు విత్డ్రా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం అక్కడికి అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయనకి ఏం సంబంధం లేదనేటువంటి మాట అంటా ఉన్నారు కదా. మరి దీన్ని ఎలా చూద్దాం, మీరు ఎలా చూస్తారు? రైట్, చిట్టిబాబు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి చిట్టిబాబు గారు, నేను మీతో మాట్లాడించే కంటే ముందు ఒక్కసారి నేను పావని గారి దగ్గర నుంచి దీని స్టేట్మెంట్స్ విన్న తర్వాత, వెంకటరెడ్డి గారి దగ్గర విన్న తర్వాత నేను చిట్టిబాబు గారితో మాట్లాడిస్తాను. పావని గారు చెప్పండి. క్లియర్ గా కనపడుతుందండి, ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే, పోలీస్ వైఫల్యమే, ప్రభుత్వ హత్య, ముమ్మాటికి హోంమంత్రి వైఫల్యం వల్లనే ఇది జరిగింది. ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఎవరైతే మహిళ చనిపోయిందో అత్యంత బాధాకరం అని చెప్పిండ్రు, 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా జరగడానికి ఈ లెటర్ మీద గనక వాళ్ళు స్పందించి ఉండి సిబ్బందిని బందోబస్తును ఏర్పాటు చేసేది ఉంటే ఈ రోజు ఆ మహిళ చనిపోకపోతుండే. రేవతి హత్య రేవతిది ప్రభుత్వ హత్య, ఆమె చనిపోయింది కాదు, రేవతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తుంది, మొత్తం కాంగ్రెస్ పార్టీ వేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్. ఎవరైతే లగచెర్ల రైతులకు బేడీలు వేసిండ్రో, హీరియా నాయకు నిన్న గుండెపోటుతోటి హాస్పిటల్ కు కూడా బేడీలు వేసుకొని పోవడం జరిగిందో, ఇదంతా ఆయనకు కేంద్రం నుంచెల్లి అంటే రాహుల్ గాంధీ నుంచెల్లి మొట్టికాయలు పడుతున్నాయి అనేసేగా ఇదంతా చేస్తున్నాడు. ఏం లేదు, అట్లయితే రేవంత్ రెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే గురుకుల విద్యార్థులు 49 మంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినరు. దానికి ప్రభుత్వమే కదా కారణము, ఆయనను అరెస్ట్ చేయాలి కదా. ఎంతో మంది రైతులకు రేషన్ కార్డు పెట్టిండ్రు, రుణం మాఫీ కాలేదని చాలా మంది రైతులు చనిపోయినరు. ఆ రైతుల ఆత్మహత్యలకు కూడా మిగిలిన విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు జరిగినటువంటి సినిమా గురించి మనం మాట్లాడదాం. భీమ్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, సో మీరేమంటారు? ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, అన్నా అనుకున్నా కానీ ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి మ్యాటర్, ఓటేసేటప్పుడు ఓటరు అన్ని రకాల అంశాలని తను ఆలోచిస్తాడు. స్పెషల్గా మనం ఏపీలో రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో ఓటింగ్ పరిస్థితిని లేదా ఓటింగ్లో జరిగినటువంటి విషయాన్ని గమనించుకుంటే మనం ఆనాడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడో అక్కడ అతని ఫ్యాన్స్ ఎంత ఇంపాక్ట్ చూపెట్టగలిగారు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లేదా ఎవరు అధికారంలోకి రావడానికి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. సో అలాంటిది ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మెగాస్టార్ ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఓవైపు గురుగానే కనిపిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే పొలిటికల్గా చూడొచ్చు లేదా కామన్ మ్యాన్ యాంగిల్లో కావచ్చు, మీరు ఎలా చూస్తారు? మనం కామన్ మ్యాన్ యాంగిల్లో చూద్దాం. ఎందుకంటే ఏదైనా కూడా గవర్నమెంట్కు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దాని వెనకాల చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ, రేపొద్దున మేము వస్తే అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా తీసుకొస్తాం, ఇన్ని హామీలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలు రకరకాల హామీలు పెట్టారు, ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఒక నమ్మకం ఉంటేనే మన సామాన్యులంతా కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించారు. కానీ వచ్చిన తర్వాత ఏం కనపడట్లేదు. ఇక్కడ ఒకటి లా అండ్ ఆర్డర్ కనపడట్లేదు, అక్కడ అభివృద్ధి కనపడట్లేదు, ఇక్కడ సంక్షేమం కనపడట్లేదు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది తప్పితే ఒక్కటి కూడా ఇక్కడ ఫుల్ఫిల్ కావట్లేదు. ఇక్కడ ఫుల్ఫిల్ కావాలంటే కూడా ఆర్థిక స్థితిని పెంచాలి, ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించుకోవాలి, తర్వాత రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఎంతసేపు ఉన్నా కూడా రోజు మీడియాలో రోజు ఒక టాపిక్ తీసుకొస్తున్నది తప్పితే దాని మీద కంటిన్యూస్ గా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే ఎక్కడ కనపట్లేదు. 1 year నుంచి చూస్తున్నాం ప్రజాపాలన అంటున్నారు, కానీ ప్రజాపాలన కూడా ఎక్కడ కనిపించట్లేదు. అందుకే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం చేసేది ఏంటంటే రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన రకరకాలుగా వీళ్ళే చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారు రకరకాలు చెప్పారు, ఒక్కటి కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేదు. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేసి ఇప్పటిదాకా ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. రైతులకు కానీ ఇవన్నీ చెప్పాలంటే టైం పడుతుంది, మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే 15,000 రూపాయలు అది ఇస్తా అన్నారు, కూలీలకు 12,000. నేనేమంటున్నంటే లా అండ్ ఆర్డర్ కూడా అట్లాగే ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. ఏవైతే హామీలు ఇచ్చిర్రో, వాగ్దానాలు ఇచ్చిర్రో,
అవన్నీ కూడా ఎట్లా ఇగ్నోర్ చేస్తున్నారో, ఎట్లా డైవర్ట్ చేస్తున్నారో ఇవి కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ని ఇగ్నోర్ చేస్తే రేపొద్దున ఇన్వెస్ట్మెంట్స్ కూడా తెలంగాణకు రావు, తెలంగాణ రాష్ట్రానికి రావు. ఇలాంటి చిన్న సంఘటనలే జరుగుతున్నాయంటే దాని మీదనే కంట్రోల్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కు దేని మీద కంట్రోల్ ఉంటుంది చెప్పండి? ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి డెఫినెట్ గా హీ హాస్ టు టేక్ ఇన్ టు ద కంట్రోల్ అండ్ హీ హాస్ టు డూ వాట్ ఎవర్ ద పీపుల్ వాంటెడ్, తెలంగాణ పబ్లిక్ వాంటెడ్. సో లేకపోతే రేపొద్దున ఇష్యూస్ జరిగే అవకాశాలు పబ్లిక్ అంతా కూడా గమనిస్తా ఉన్నారు. రకరకాల టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ ప్రతి ఒక్కటి కూడా 1 minute by minute వెళ్తా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మరి రేపొద్దున తెలంగాణ అభివృద్ధి సంక్షేమ దృష్టి పెట్టుకుంటూ ఈ యొక్క రోజు అబద్ధం మాటలు చెప్పకుండా కొంచెం ముందుకు పోతే బాగుంటుందని ఆలోచన. రైట్, ఇప్పుడు చిట్టిబాబు గారి స్పందన విందాం. చిట్టిబాబు గారు, సార్ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఈ టైంలో. సో ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా ఉదయం నుంచి జరిగినటువంటి హైడ్రామా మొత్తాన్ని అసలు సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా చూస్తుంది, మీరు ఎలా దీన్ని చూస్తా ఉన్నారు? నేను ఎలా చూస్తున్నానంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు నీతి, పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వం వాడుతున్న విధానం ఒక దౌర్భాగ్యమైన దుర్మార్గమైన దుర్నీతితో కూడిన విషయంగా చూస్తున్నారు. ఎందుకంటే సింపుల్, వెరీ సింపుల్. ఈ విషయంలో అల్లు అర్జున్ దోషి చేయడంలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం. అతను ఎట్లా దోషి అవుతాడు? దోషి జరిగింది వాస్తవం, అతను సంబంధం లేని. ఇప్పుడు ఆయన కూడా చెప్పి, నేను చెప్పడం కాకుండా ఆయన కూడా చెప్పాడు. ఇన్ఫాక్ట్ హైకోర్టు జడ్జి కూడా అదే మెన్షన్ చేశారండి. నిరంజన్ రెడ్డి గారిని ఆర్గ్యుమెంట్స్ లో చాలా క్లియర్ గా అడిగింది నిరంజన్ రెడ్డి గారిని. ఆయన జడ్జి వాళ్ళ కోర్టు క్లీన్ గా అసలు బెయిల్ ఇవ్వటము, కేసునే కొట్టేయటం కూడా చేసింది. అంటే ఇక్కడ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీ ఇంటికి ఒక గెస్ట్, మీ ఇంట్లో ఫంక్షన్ మీరు విఐపి వస్తాడు సార్. ఆ విఐపి వస్తున్నాడంటే ఆయనకి కావాల్సిన అరేంజ్మెంట్స్ మీరు చేస్తారా, ఆ విఐపి చేసుకుని వస్తాడా? మీరే కదా విఐపి చేసుకున్నాడు కదా. అలాగే విఐపి అతను వస్తున్నాడు, అతనికి హక్కు ఉంది. తన సినిమా చట్టం లేదు మన దేశంలో, ఏమి ఏ హీరో కూడా ఏ సెలబ్రిటీ కూడా తన సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ థియేటర్కి రాకూడదు, అలాంటి చట్టం ఏం లేదు కదా. తన హక్కును ఉపయోగించి తను వస్తున్నాడు. వచ్చినప్పుడు అక్కడ 800 మంది టికెట్లు తీసుకున్న వాళ్ళని థియేటర్ లోపలికి పంపించకుండా బయట పెట్టారు. ఎవరు పెట్టారు? అల్లు అర్జున్ ఏమన్నా వాళ్ళని బయటే ఉంటే నేను వచ్చేదాకా అన్నాడా? లేదు కదా. వాళ్ళని వదిలేస్తుంటే ఇంతమంది గొడవ ఉండేది కదా. 800 టికెట్లు ఉన్న వాళ్ళని లోపల పంపించకుండా బయట అన్నారు. ఎవరా? అది ఫెయిల్యూర్ అనేది మేనేజ్మెంట్. నెంబర్ 1. నెంబర్ 2 ఫెయిల్యూర్ అనేది. నెంబర్ 2 పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేట్ గా వెళ్ళిందన్నారు. పోలీసులు ఫస్ట్ ఏమన్నారు, ఇవ్వాలని చెప్తున్నారు లేరు. మొదటి ఏమన్నారు, మాకు 1 గంట ముందు తెలిసింది కనుక మేము అరేంజ్మెంట్ సిటీ సెంటర్ హార్ట్ ఆఫ్ సిటీలో క్రాస్ రోడ్ థియేటర్ కి కావాలంటే 1 hour సరిపోదా? సరిపోలేదు అనుకుందాం, వాళ్ళు డబ్బులు కట్టలేదు, టైం సరిపోలేదు. సార్ ఇన్ఫాక్ట్ రెండో తేదీనే సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సెకండ్ రోజు చిట్టిబాబు గారు సెకండ్ రోజు లెటర్ రాసిండ్రు, సెకండ్ రోజే ఇన్ఫార్మ్ చేసిండ్రు బందోబస్తు ఇవ్వమని. కాదు బందోబస్తు ఇవ్వమని వీళ్ళు రాశారు. వాళ్ళు ఏమంటున్నారు, లాస్ట్ మినిట్ ఇచ్చారని అబద్ధం చెప్తున్నారు. ఆ పోలీసు అబద్ధం చెప్పింది. లాస్ట్ మినిట్ 1 hour ముందు ఇచ్చారు. అదే తప్ప సార్. 1 hour ముందు ఇచ్చిన సెంట్రల్ సిటీ సెంట్రల్ లో ఉన్న ఒక సెంట్రల్ ప్లేస్ లో ఉన్న దీనికి కొంచెం ఉండండి సార్ దయచేసి. ప్లీజ్ అది మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. సో మేనేజ్మెంట్ పంపించడం లేటే అనుకుందాం పోలీసులు అన్నట్టు. ఆ పంపించడం లేట్ ఎవరు పంపించారు? మేనేజ్మెంట్, నాట్ అల్లు అర్జున్. ఇది ఇంకోటి అడుగుతారు సార్, ఒక న్యాయం చట్టం అనేది ఈ దేశంలో ఒక చోటుకు ఒక రకంగా, ఒక వ్యక్తి ఒక రకంగా ఉంటుందా? ఎందుకంటే ఆ రాజమండ్రిలో పుష్కరాలప్పుడు తొక్కిసలాట జరిగితే 36 మంది ఆడపిల్లలు వీళ్ళు చనిపోయారు. అప్పుడు ఎవరిని దోషించేది ప్రభుత్వం? ప్రభుత్వం ఏమంది? ప్రభుత్వం దోషి కాదు, ఆర్గనైజేషన్ చంద్రబాబు దోషి కాదు, షూట్ చేస్తున్న డైరెక్టర్ దోషి కాదు, ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అక్కడ 36 మంది చచ్చిపోయినప్పుడు అక్కడ ఆర్గనైజ్ చేసినా దాన్ని షూట్ చేస్తున్న వాళ్ళు తప్పు కాదు, అది ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అప్పుడు. ఇక్కడ మాత్రం ఎట్లా దోషిస్తాను అవుతాడు? ఓన్లీ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. కేస్ షుడ్ బి ఫైల్డ్ ఆఫ్ దెమ్. వాళ్ళు టోటల్ గా ఫెయిల్యూర్.
వాళ్ళ మనుషులు పంపించి లోపలికి పంపించకుండా బయట. సో ఈ ఫెయిల్యూర్ ని పోలీసులు పోలీసు వాళ్ళ కవర్ చేసుకోవడానికి ఇవాళ ఏదో చేసేస్తున్నాం, ఏదో థింక్ చేస్తున్నాం, మేము చాలా గొప్పగా పోలీసులు చాలా గొప్ప, ఎవరైనా సరే పెద్ద చిన్న తోడు కూడా చేస్తున్నా ఒక క్రెడిబిలిటీ తెచ్చుకుంటాం కోసమని ఇవాళ ఎందుకంటే ఇంత అర్జెంట్ ఏంటి? శుక్రవారం కరెక్ట్ గా వచ్చేసి చెప్పడానికి బట్టలు కూడా మార్చుకుంటారు, లేక నోటీస్ ఇవ్వలేదు, ఏమీ లేదు, బట్టలు మార్చుకుంటారు నో అని చెప్పి బ్లాక్ చిట్టిబాబు గారు ఇంకో క్వశ్చన్ ఏంటంటే వేరే శక్తి ఉంది, వెనకాల వేరే ఏమి శక్తి అంటే చంద్రబాబు ముఖంలో ఆనందం చూడటానికి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న శక్తిది. చంద్రబాబు ఆ కూటమి ఇదే అర్జున్ ఆంధ్రాలో అరెస్ట్ చేయాలని ట్రై చేశారు, అక్కడ కోర్టు ఆ విషయాన్ని కొట్టేసింది. సో అక్కడ ఫెయిల్ అయ్యింది కనుక ఆయన మొహంలో అంత ఆనందం చూడటానికి, ఆయన మొహంలో సంతోషం చూడటానికి, ఆ కూటమికి వ్యతిరేకంగా ఉన్న కూటమి ద్వేషిస్తున్న ఈ అర్జున్ అరెస్ట్ చేయడానికి అవకాశం దొరికింది. అక్కడ ఏదో ప్రెషర్ ఉంది, అందుకనే అంటే చిట్టిబాబు గారు మీరు అడుగుతున్న మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఈజ్ ఇట్ లైక్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కలిసే రేవంత్ రెడ్డితో డ్రామా ఆడించారంటారు? అయితే పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆడించారు చెప్పారు కానీ చంద్రబాబు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, భీమరావు గారు మీరు ఒకసారి మ్యూట్ లో పెట్టరా? భీమరావు గారు మీరు ఒకసారి మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. ఈ జరిగిన 5వ నిమిషంలో జరిగిన 5వ నిమిషంలో చంద్రబాబు అక్కడ మీటింగ్ లో ఉంటూ కేబినెట్ మీటింగ్ లో ఉంటూ 5వ నిమిషంలో వీడియోలో కూడా కనపడింది. ఆ మీటింగ్ లో ఉంటూ 5వ నిమిషంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటాడు 5వ నిమిషంలో, ఇక్కడ అరెస్ట్ అయిన 5వ నిమిషంలో అక్కడ రియాక్షన్ చంద్రబాబు వాళ్ళు అది అంటే దీని అర్థం ఏంటి? వెనకాల ఎవరో శక్తులు ఉన్నారు. వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ దేశం ఈ రాష్ట్రంలో అందుకనే ఎక్కడి వీళ్ళు ఈ కాంగ్రెస్ ఆనాటికి ఈనాటికి ఆ చిన్నాకులతో తాకట్టు పెట్టి ఈ భ్రష్ట జస్త పాలన ఇది. వీళ్ళు నాటికి నేటికి ఇదే వాళ్ళు ఢిల్లీ దాసులుగా ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పిసకటం, కాళ్ళ దగ్గర కూర్చున్న కాళ్ళు కడిగి నీళ్లు కూడా తాగమన్నాడు కదా, నీళ్లు పోసుకోమన్నాడు కదా. ఎంత అసహ్యమైన దాసోహం, పంచం కాలు ముక్కుతారని ఢిల్లీ దాసు దగ్గర కాళ్ళు. చిట్టిబాబు గారి కనెక్షన్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. యా పావని గారు మీరు క్లియర్గా విన్నారు సినిమా ప్రొడ్యూసర్ అండ్ మూవీ ఆర్టిస్ట్ చిట్టిబాబు గారి మాటని. సో మీరు ఎలా చూస్తున్నారండి ఇంత క్లియర్గా? అంటే సినిమా ఇండస్ట్రీ కూడా ఇంత క్లియర్గా చెప్తుంది, వాళ్ళకు కూడా బేసిక్గా అర్థమవుతుంది అసలు బేసిక్గా పొలిటిసైజ్ చేయకూడనటువంటి అంశాన్ని పొలిటిసైజ్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఏదైతే అంటా ఉన్నారో దీంట్లో కేవలం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కళలో ఆనందం చూడడానికి ఇదంతా జరిగింది అంటూ దీనికి పొలిటికల్ రంగులు పూనడం నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది మాకైతే. మీరు ఎలా రియాక్ట్ అవుతారు పావని గారు? మీరు మ్యూట్ లో ఉన్నారు. లేదండి, మ్యూట్ తీసేసినాను. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మాకు కూడా బాధాకరంగానే ఉన్నది. ప్రతి సంఘటన, ప్రతి రోజు జరుగుతున్న సంఘటన, నాగార్జున గారి మీద జరిగింది కానివ్వండి, అల్లు అర్జున్ గారి మీద జరిగింది కానివ్వండి, రైతుల సామాన్య ప్రజల దగ్గర నుంచి జరుగుతున్న సంఘటన, హైదరాబాద్ లో జరుగుతున్న సంఘటనలు చూస్తే మాకు కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ నే డ్యామేజ్ చేసేసిండ్రు. ఇప్పుడు ఈ నాగార్జున గారి మీద జరిగింది, అల్లు అర్జున్ గారి మీద జరిగింది చూస్తే సినిమా పరిశ్రమనే భయపడే విధంగా ఇక్కడి నుంచి తరలిపోయే విధంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసమే, గురువు కోసం శిష్యుడే ఆరాటం ఇది. శిష్యుడు అక్కడ గురువు గారు స్విచ్ చేస్తున్నాడు, ఇక్కడ శిష్యుడు నాటకాలు చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదండి. ఈ చెల్లెమ్మ చెప్తున్న మాట 100% వాస్తవం. ఇక్కడ చంద్రబాబు కోసం ఆడుతున్న నాటకము. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు దగ్గర ఒకప్పుడు సామంత్ రెడ్డి ఓటుకు నాటు కేసులో ఒక రవంత్, అతను ఇవాళ ముఖ్యం రేవంత్ రెడ్డి అయ్యాడు. కానీ A1A2 చిట్టిబాబు గారు A1A2 కనుక అక్కడ ఆ కళల్లో ఆనందం చూడటానికి చేసేసాడు. చేసిన తప్పితే ఇప్పుడు పోలీసులు వాడుతున్నారు. అంటే చిట్టిబాబు గారు ఇక్కడ ఇంకో మాట ఉంది. చిరంజీవి గారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏపీ నుంచి ఇటు తెలంగాణ అల్లు అర్జున్ గారి ఇంటికి రావాలనేటువంటి ప్రయత్నం కావచ్చు, చిరంజీవి గారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం కావచ్చు, మరి ఇదంతా కూడా ఫ్యామిలీలో ఒక రప్చర్ అని అనుకోవచ్చు. టైం ఇవ్వకపోవడం ఏంటండి? అంటే బెడ్రూమ్ ల వరకు పోతారా పోలీసులు? టెర్రరిస్ట్లా వాళ్ళేమన్నా సినిమా హీరోలా? ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? హైదరాబాదితులకు ఇట్లనే చేస్తాడు, రైతులకు వేడిలేస్తాడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బెడ్రూమ్ లో ఉంటే వాళ్ళ బెడ్రూమ్ ల దాకా పోలీసులను పంపుతాడు.
ఇది అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము. తెలంగాణకు ఇలా చేస్తే పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి? ఎక్కడ ఉన్న హైదరాబాద్ ను ఎక్కడికి తీసుకొచ్చిండు ఈ రేవంత్ రెడ్డి? ఒక విషయం నేను చెప్పలేము తల్లి, ఫోన్ కట్ అయింది మధ్యలో. ఇంకోటి కూడా ఈ రేవంత్ రెడ్డిని, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఫీల్డ్ సన్మానించలేదు, అభినందన సభ పెట్టలేదు, గౌరవించలేదు. ఈ ఏడుపు ఉంది వీళ్ళకి. ఈ ఏడుపు సినిమా ఫీల్డ్ మీద కక్ష సాధింపులాగా ఉంది. మొన్న ఒక ఆడవిడిగా ఉండి, ఒక ఆడ మంత్రిగా ఉండి అస్తమిగా మాట్లాడుతూ విన్నాం మనం. వీళ్ళకి సినిమా వాళ్ళ మీద ఒక వెంజెన్స్, ఒక పగ, ప్రతీకారం ఉంది. గతంలో డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి అందరినీ నోటీస్ ఇప్పించి కేటీఆర్ పంపించిన రోజులు ఏమైపోయిందో మేము అలా చేయట్లేదు. కంప్లీట్ ఇచ్చిన తర్వాత 24 గంటల్లో యాక్షన్ తీసుకున్నారు సార్. ఆ విషయం చెప్పండి. గతంలో ఒక కమిటీ వేసి ఎంతమంది నోటీస్ ఇప్పించి డ్రగ్స్ కేటీఆర్ ఆ విషయం కూడా చెప్పండి. డ్రగ్స్ కేసు కోర్టు కొట్టేసింది. మీరు అవి మాట్లాడుతున్న డ్రగ్స్ కోర్సు అన్ని సాక్ష్యాధారాలు మేడం కోర్టు కొట్టేసిందంటే చేసిన ప్రభుత్వం తప్పు కాదా? అంటే వాంటెడ్ గా వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నట్టు కదా. వాంటెడ్ గా ఎవరిని హరాస్మెంట్ చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్. మీలాగా ఎవరిని హరాస్మెంట్ చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్. దాదాపు 60 మంది మాట్లాడలేదు, ఆరోపణలు చేయలేదు. పేద ప్రజల కంచంలో నుంచి అన్నం మెతుకులను గుంజుకోలేదు. రైతులకు రైతు బంధును ఎగ్గొట్టలేదు. రైతులకు రుణమాఫీ చేస్తాము, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కుదరగొట్టలేదు. కొండారెడ్డికి ఒక లెక్క, తర్వాత పేద ప్రజలకు లెక్క పాలన. ఒక మాట చిట్టిబాబు గారు మాట్లాడుతున్నారు. భీమ్ గారు ఒక మాట, భీమ్ గారు వినాలి. భీమ్ గారు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్యానల్. భీమ్ గారు తెలంగాణ ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు విను ఒక నిమిషం. ఇవాళ టెంపుల్ కి వెళ్ళిన, ఇవాళ ఒక టెంపుల్ కి వెళ్ళిన నాయక్ పావని గారు ఒక నిమిషం. పావని గారు భీమ్ గారు ఒక నిమిషం. చిట్టిబాబు గారు స్పందన విందాం, దాని తర్వాత తల్లి ఒక నిమిషం. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో చెప్తాను. ఆయన ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకలకు అధికారం ఇచ్చానని బాధపడుతున్నారు. గతం 10 ఏళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే తల ఎత్తుకుని కాంగ్రెస్ బీజేపీని ఛాలెంజ్ చేసి బతికిన ఒక కేసీఆర్ అలా తల ఎత్తుకుని రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ఈ రోజు ఎక్కడున్నాడు? ఇలాంటి దౌర్భాగ్యం వాళ్ళకి అధికారం ఇచ్చామని ప్రజలు వాపోతున్నారు. ఈ కాంగ్రెస్ అంటే దౌర్భాగ్యమైన పరిపాలన. ఇలాంటి గౌరవం ఉన్న పెద్ద మనుషులు గత 10 సంవత్సరాలు కనీసం రోడ్డు మీద ధర్నా చేసుకోవడానికి ధర్నాలు చేసుకునే అవసరమే రాలేదు. రైతు ఆత్మహత్య చేస్తున్నాడు. ఎక్కడిపై ధర్నా చేసిండు? ఆ మూసిలపై ధర్నా చేయాల్సింది. ధర్నా ఎత్తేసిన రోజు పెద్ద మనుషులు మీరు కూడా అలా ఉన్నారు సార్. ఒక పార్టీ తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే మీరే పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లను కూలగొడతారా? ఏం మాట్లాడుతున్నారు నాయక్ గారు? రేవంత్ రెడ్డి అనే ఆయన ఎక్కడున్నాడు? నిన్నెక్కడున్నాడు? ఇవాళ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎక్కడున్నాడు? నిన్న ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి అనేట ఆయనే? హిరియా నాయక్ బేడీలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఒకసారి చెప్పు. నాయక్ గారు పావని గారు నాయక్ గారు ఒక నిమిషం. పావని గారు ఈ పెద్ద మనిషి ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు?
తన కాన్స్టిట్యున్సీ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. మీరు ఎక్కడున్నారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎక్కడున్నారు? మీ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? మీ హోంమంత్రి ఎక్కడున్నాడు? మీ విద్యాశాఖ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? ఢిల్లీలో పైసలు తీసుకొస్తున్నాడా? ఢిల్లీలో ఆయనకి ఏం పని? నాయక్ గారు ఒక్క నిమిషం మీరు వినాలి. నాయక్ గారు చిట్టిబాబు గారు ఆంక్షలు విధించిన రోజులు, ధర్నాలు చేసిన రోజులు, కేసీఆర్ ఎంత నియంత్రణ పాలన చేసిన కేసీఆర్ గారి గురించి ఆయన మాట ఉచ్చరించే అర్హత కూడా కాంగ్రెస్ వాళ్ళకు లేదు. ఆయన పేరు వాళ్ళకి అర్హత కూడా కాంగ్రెస్ వాళ్ళకు లేదు. కేసీఆర్ గారి పేరు ప్యానెల్లో ఉన్నటువంటి అందరినీ పావని గారు చిట్టిబాబు గారు భీమ్ గారు అయ్యా బయట పెడతా. ఒక్క నిమిషం ఆగితే అది ఒక్క పాటలో మీరు చేస్తారు దానికి సోమల నాయక్ గారు మీరు వినాలి. నాయక్ గారు రియాక్ట్ అవ్వడం కాదు. నాయక్ గారు వినాలి. మీరు నాయక్ గారు వినాలి. అబద్ధాలు ఆడబోతా దాచుకుడు మీరు మీకన్నా మీకు సిగ్గు శరం ఉండదు. మీ కాంగ్రెస్ అనేది మీకు యోగ్యత లేని కూడా మాట్లాడడానికి. నాయక్ గారు వినకపోవడం తప్పు. నాయక్ గారు ఒక మాట. మీరు నయం డైరీ అని చెప్పేసి ఈ దేశం ఏర్పడిన రాష్ట్రం 50 ఏళ్ళు ఏర్పడిన తర్వాత ఆ ఇంత అసహించుకోబడిన సీఎం ఇది ప్రభుత్వం. ఏ రాష్ట్రం అప్పు చేయనంత కేసీఆర్ అప్పు చేసిన పక్షాన మీరు ఉన్నారంటే గురించి మాట్లాడు చర్చ అంతా కంప్లీట్ డిబేట్ అయిపోయింది. ప్యానెల్ లో ఉన్నటువంటి గెస్ట్లు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళకి చిట్టిబాబు గారు ఒక నిమిషం. చిట్టిబాబు గారు వినాలి. చిట్టిబాబు గారు నాయక్ గారు మీరు వినంత కాలం ఇలాగే ఉంటది. నాయక్ గారు రెస్పెక్ట్ ద ప్యానెల్. నాయక్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారో చిట్టిబాబు గారు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు అవసరం జింద్రాబాద్ ధర్నా చేయండి చెప్తాం మీ విషయం పైన. నాయక్ గారు చిట్టిబాబు గారు ఆగాలి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు నాయక్ గారు చిట్టిబాబు గారు ఆగాలి ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు అప్పటి నుంచి వింటానే ఉన్నారు చిట్టిబాబు గారి మాటలు. అలాగే 100% డివేట్ అవుతాం సార్. మనం ఎక్కడి నుంచి మొదలెట్టాము, ఎక్కడికి వెళ్తున్నాం, మన టాపిక్ ఏంది, మనం అది కాదు. కేసీఆర్ చేసినటువంటి నాయక్ గారు ఆగండి ఒక నిమిషం. నాయక్ గారు లెట్ మీ కంప్లీట్. పావని గారు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్యానెల్. నేను ఏమంటా ఉన్నా, మనం ఇవాళ జరిగినటువంటి హైడ్రామా గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నాం. కేసీఆర్ చేసే దౌర్భాగ్యం, నిరుద్యోగుల మోసం, దాని గురించి మాట్లాడండి. నాయక్ గారు మాటిస్తా ఉన్నా. నాయక్ గారు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్యానెల్. సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే అది డిబేట్ అవుతా ఉంది. ఈ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే చిట్టిబాబు గారు నాయక్ గారు కంప్లీట్ గా సబ్జెక్ట్ డిబేట్ అవుతా ఉంది. నాయక్ గారు మాటిస్తా ఉన్నా 4 Sides టీవీ రేపు అటు కేసీఆర్ ప్రభుత్వం ఆ 10 ఏళ్ల పాటు ఏం చేసింది, ఈ 1 year పాటు ఏం చేసిందని అటు మీడియా ప్రతినిధిగా నేను మాటిస్తా ఉన్నా. రేపు మనం ఇదే డిబేట్ పెట్టుకుందాం, వేరే ఏమొద్దు. 1 year అయింది కదా మీ పార్టీ అధికారంలోకి వచ్చి, మనం పెట్టుకుందాం, సేమ్ ప్యానెల్ పెట్టుకుందాం. నేను మాట్లాడతా. ఆనాడు కేసీఆర్ కి ఒక మాట నాయక్ గారు వినాలి. చాలాసేపు అయింది మీరు మాట్లాడుతూ ఉన్నారు, సబ్జెక్ట్ డిబేట్ చేస్తా ఉన్నారు. నేను చాలా స్ట్రైట్గా చెప్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మీడియా ప్రతినిధులుగా, మీడియా వ్యక్తులుగా మేము మా వంతు ప్రయత్నం చేశాం.
సేమ్ టైము ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలను కూడా ఎత్తి చూపెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీడియా పైన ఉంది కాబట్టి మేము మాట్లాడదాం. రేపు ఇదే సబ్జెక్ట్ పెట్టుకుని ఇదే దీనిపైన టాపిక్ డిబేట్ పెట్టుకుందాం. పావని గారే వస్తారు, మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉంటారు, నాయక్ గారు మీరే వద్దు, లేదా మీతో పాటు ఇంకో నలుగురిని తెచ్చుకోండి. కానీ వినడం నేర్చుకోవాలి. లేదు 100% నాయక్ గారు మీరు వినట్లేదు. నాయక్ గారు విననంత కాలం మీకు మీ తప్పిదాలు అర్థం కావు. అప్పుడు 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి తప్పులు కూడా గివ్వే అని మీరే మొత్తుకున్నారు. ఇలా మీరు ఇంటలేరు, అధికారం మీ చేతిలో ఉన్నదని. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందో ఇలా మీరు అదే చేస్తా అంటే తప్పది, మీరు వినాలి. ఇలా 100% టాపిక్ డివేట్ అయింది. నాయక్ గారు వినాలే. ఇదే చెప్తా ఉన్నా నేను. కాంగ్రెస్ పార్టీ నాయకులు వింటలేరు. అప్పుడు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినకనే తప్పు చేసిరు. ఇవాళ సంవత్సరంలో మీకు మీ అధికారం తలకెక్కినట్టుంది నాకు తెలిసి. అయితే వినాలి. రైట్, వెంకటరెడ్డి గారు మీరు వింటా ఉన్నారు అప్పటి నుంచి కంప్లీట్ గా. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే డివేట్ అవుతా ఉంటే ఎక్కడ దాకా పోతుంది, కంటిన్యూషన్ అవుతా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. సరే ఓకే. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే జరిగిందో సంధ్యా థియేటర్ లో రేపొద్దున జరగకుండా ఉండాల్సి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటి మీద మాట్లాడాలి. ఎందుకంటే మళ్ళీ జరగవద్దు ఇట్లా. మళ్ళీ ఇంకొక మహిళ గాని, ఇంకొక సామాన్య మానవుడు గాని, ఇంకొక పిల్లగాడు గాని ఎవరు చనిపోకూడదు. దాని మీద ఏం చేయాలి, మనం ఎట్లా ఉండాలి, ఈ సలహాలు సూచనలు ప్రతిపక్షాల నుంచి తీసుకొని దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే రేపొద్దున ఇట్లాంటి సంఘటనలు జరగవు. ఒకటి ఈ సంఘటన ఏదైతే జరిగిందో డెఫినెట్ గా దురదృష్టకరం. ఎందుకంటే ఆ మహిళ చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. సింపుల్ అండి. ఇవన్నీ కూడా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత దాని మీద రేపొద్దున ఒకవేళ నిజంగానే తీసుకోకపోతే దాన్ని ఆ ప్రీమియర్ షోను లేకపోతే అల్లు అర్జున్ సందర్శన దాన్ని విరమించుకోవడం, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీని అరేంజ్ చేసుకోవడం, ఆ బాధ్యత సంధ్యా థియేటర్ వాళ్ళకి కూడా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి తీసుకోలేదు, హైకోర్టు విన్నవించలేదు, ఫైల్ చేయలేదు హైకోర్టులో. తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ఒక్కదానికి ఒకటే వెనకాల ఒకదానికి ఫెయిల్యూర్ క్లియర్ కనపడతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సంధ్యా థియేటర్ వాళ్ళ యాజమాన్యం కానీ ఇవన్నీ క్లియర్ కనపడుతున్నాయి. ఇక్కడ అల్లు అర్జున్ తప్పు ఏం కనపడలేదు. అల్లు అర్జున్ అనే ఎందుకంటే ఆయన యాక్టర్. ఒకవేళ సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్పాల్సి ఉండే, మీరు రావద్దు, ఈ రోజు రేపు రండి, ఎల్లుండి రండి, ఇంకో రోజు పెట్టుకుందాం అని చెప్పాల్సి ఉండే. ఎన్ని టికెట్లు అమ్మిన తర్వాత కూడా ఇంత పెద్ద క్రౌడ్ వస్తుందని తెలిసి కూడా ఆయన రప్పించి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేకుండా రప్పించడం తప్పు. ఆయన డెఫినెట్ గా సంధ్యా థియేటర్ కూడా యాజమాన్యం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా 1 by 1 ఉన్నాయి కాబట్టి. వెంకటరెడ్డి గారు సారీ నేను మిమ్మల్ని ఆపుతున్నందుకు. ఇక్కడ ఒక మాట, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 హోమ్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. దాంట్లో ఒకరు బొగ్గనుల శాఖ, ఇంకోరు హోమ్కి సంబంధించి మనకు ఉన్నటువంటి బండి సంజయ్ గారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం, ఎందుకంటే జరిగినటువంటి అంశం ఓకే స్టాంపేడ్ జరగడం అనేటువంటి పక్కన పెడితే ఇక్కడ క్లియర్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తూ ఉంది కదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది కదా. హైకోర్టు క్లియర్గా చెప్పినటువంటి మాట, దీంట్లో ఆ వ్యక్తికి సంబంధం లేదు అనేటువంటి మాట క్లియర్గా చెప్పింది కదా. దీన్ని కేంద్ర మంత్రివర్గానికి కానీ కేంద్ర మంత్రివర్గానికి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏమైనా ఉందా? బీజేపీ స్టాండ్ ఏ విధంగా చూస్తుంది? ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా స్టేట్ రాష్ట్ర పరిధిలో ఉంది. రాష్ట్ర పరిధిలో యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా సుమోటోగా తీసుకొని అట్లా చేసుకునే అవకాశాలు ఉండవు ఒకవేళ కంప్లైంట్ పెడితే. కానీ ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి, రాష్ట్ర పరిధిలోనే జరుగుతూ ఉంది దర్యాప్తు కాబట్టి వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. నేను అన్నది ఏంటంటే ఒకవేళ నిజంగానే పెద్ద పెద్ద కేసులు ఏమైనా ఉండి రేపొద్దున సిబిఐ లేకపోతే ఇంకోటి వస్తే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. హోంమంత్రి గారు ఈ రోజు బండి సంజయ్ గారు కూడా చెప్పాలంటే అల్లు అర్జున్ ఏదో అరెస్ట్ ఉందో డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు, చేయకూడదు ఉండాల్సి ఉండే అని చెప్పి ఆయన కూడా ఒక కమెంట్ ట్విట్టర్ లో పెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే నేను అల్లు అర్జున్ తప్పు ఇక్కడ కనపట్లేదు. ఇక్కడంతా కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ సరైన చర్యలు తీసుకోకపోబట్టే మరి ఇట్లాంటి సంఘటన జరిగింది. ఏమైనా కూడా మహిళ మళ్ళా వెనక్కి రాదు. ఆ రేవతి మహిళ తర్వాత ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇంకొక ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది ఇమ్మీడియట్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఒక్క నిమిషం దీన్ని ఇంకొక చిన్న కంక్లూడ్ చేసేస్తాను నేను. రెండోది ఏంటంటే ఈ మహిళ ఎవరైతే కుటుంబం ఉందో మహిళా కుటుంబం, చనిపోయిన మహిళా కుటుంబానికి ఏ విధంగా ఆదుకుంటారు? సంధ్యా థియేటర్ యాజమాన్యం ఆదుకుంటుందా, లేకపోతే ప్రొడక్షన్ టీం ఆదుకుంటుందా? ఏదో ఒకటి మాత్రం డెఫినెట్ గా ఒక సఫిషియెంట్ గా వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నాయో రేపు కంపెన్సేషన్ ఉందో, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం కనీసం మంచి బతకడానికి ఆ కంపెన్సేషన్ ఉందో అది డెఫినెట్ గా ఇవ్వాల్సిందిగా మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది నా పర్సనల్ గా. ఎందుకంటే రేపొద్దున అంటే
డెఫినెట్ గా వాళ్ళ ప్రొడక్షన్ కానీ లేకపోతే ఎన్ని కోట్లు వచ్చినా కూడా అది కాదు కదా ముఖ్యం. మహిళ మృతి, మహిళ మళ్ళీ వెనక్కి రాదు కాబట్టి కొంత వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా సామాన్యులుగా కనపడుతున్నారు. మీరు చెప్పింది ఆల్రెడీ అల్లు అర్జున్ 25 లక్షలు ఇవ్వటమే కాకుండా అక్కడతో కాకుండా 25 లక్షలు సరిపోవండి. 25 లక్షలు వినండి 25 లక్షలు తాగల పూర్తిగా వింటే మీరు 20 లక్షలు తాగల మీ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటారు. ఆ పిల్లాడి విషయంలో కూడా ఏమి కావాలి ఏమి చెయ్యాలి అన్ని చేస్తాను పూర్తిగా. మీరు ఇది ఉండే ఇది మొత్తం కాదు, నేను అన్ని కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాను. పిల్లాడికి కూడా రేపు ఏమిటి అతను ఆరోగ్యం బాగుపడడానికి ఏం చెయ్యాలి, హాస్పిటల్ ఖర్చు ఇది అయినా సరే మొత్తం నాది బాధ్యత, నేను అండగా ఉంటాను పూర్తిగా చెప్పాడు. అది 1000 అవుతుంది, కోటి రూపాయలు అవుతా 2 కోట్లు అవుతా అనవసరం, కానీ ఈ ప్రిపేర్. సో ఆ విషయం ఉంది. ఇప్పుడు మీరు రెండో పాయింట్ ఏంటంటే ఈ ప్రీమియర్ షోస్ ఎక్కడ కండక్ట్ చేసినా ఎప్పుడు పెట్టినా కూడా వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు తీసుకోవాలి చర్యలు. తర్వాత రెండోది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, అవసరం వస్తే కోర్టుకు వెళ్ళేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళాము సార్, కోర్టుకు వెళ్ళాము ఆల్రెడీ. ప్రీమియర్ షోలు ఈ బెనిఫిట్ షోలు వేయొద్దు, ఇది ఒక దందా. బ్లాక్ లో టికెట్ అమ్మితే జైలు. సార్ ఒక సినిమా ప్రొడ్యూసర్ గా చిట్టిబాబు గారు, సినిమా ప్రొడ్యూసర్ గా మీరే చెప్తున్నారు ఈ మాట. టికెట్లు అమ్మితే జైలు వేస్తారు. బెనిఫిట్ షోలు అని చెప్పి అమ్ముతాంటే 1000 రూపాయలు లేకపోతే లైసెన్స్ ఇస్తారా బ్లాక్ లో అమ్ముకోని కేసు వేస్తే 17 హీరింగ్. సో ఇది కూడా అసలు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఎందుకు? ఇదే పుష్ప, ఇదే అఖండ, పుష్ప 1 అఖండ పాండమిక్ పీరియడ్ లో రిలీజ్ అయింది సార్. అప్పుడేం రేట్లు పెంచలేదు, అప్పుడేం బెనిఫిట్ చేయలేదు, ప్రమాణంగా ఆడలా. సినిమా బాగుంటే ఆడదు. వీళ్ళు ఈ కక్కుర్తి పడి ఈ జనాల్ని అట్లా జనాలకు ఉన్న దీన్ని ఎన్కాష్ చేసుకుంటామని ఎక్స్ప్లాయిట్ చేస్తామని చేస్తారు. దీన్ని ఖండించి మేము కేసు వేసాం. అది ఉండకూడదు, అసలు ఇచ్చే పర్మిషన్ కాదు, ఇవ్వకూడదు. ఆనాడు ప్రభుత్వం బుద్ధి జ్ఞానం లేకుండా మేము అడిగితే, మేము అప్పీల్ ఇస్తే కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇచ్చింది. ఇవాళ కోమటిరెడ్డి మేము ఇవ్వమని అంటున్నాడు, కానీ ఆ రోజు మేము అడిగితే ప్రభుత్వం అంగీకరించకపోతే కోర్టులో ఇచ్చాం. వీళ్ళు ఇంత బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం, ఇది ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేదు ప్రభుత్వం. ఇది చేసేస్తుంది, తర్వాత ఇలాగే వెనకడికి వేసి మళ్ళీ ఏదో ఇంకోళ్ళ మీద రెక్కబెడుతుంది ఈ ప్రభుత్వం సౌకర్యం. ఇంకోటి మీరు ఫస్ట్ చెప్పారు, ఈ గతంలో ఇదే మీరు అన్నట్టు జాగ్రత్తలు, గతంలో ఇదే సత్యాలు ఎంతో మంది ఇచ్చారు. నేను పర్సనల్ గా చాలా సార్లు హీరో కృష్ణ గారితో, హీరో బాలయ్య పాటు అనేక మంది కాదు, అదే వాళ్ళందరితోటి ఇదే సినిమా థియేటర్కి వెళ్ళానంటున్నా. ఇదే థియేటర్కి ఇదే ఓపెనింగ్ షోకి వెళ్ళాం. అప్పుడు అరేంజ్మెంట్ ఉంటే ఇదే థియేటర్ కూడా చక్కగా అరేంజ్మెంట్ చేసి వాళ్ళందరూ పంపించేసి లోపలికి, ఆ తర్వాత మమ్మల్ని లోపలికి పంపించేవారు. అది చేయలా. చిట్టిబాబు గారు ఒక ప్రశ్న ఉంది సార్. ఇంట్రెస్టింగ్ గా పవన్ కళ్యాణ్ ఒక చేసినటువంటి ట్వీట్ ఒకటి మనకి లైవ్ లో కనిపిస్తా ఉంది. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అని పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ట్వీట్ ఒకటి వచ్చింది. ఈ సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి ట్వీట్ గానే కనిపిస్తా ఉంది. దీన్ని ఎలా చూస్తుంది సార్? ఎందుకంటే నేను ఎలా చూస్తానంటే ఉన్నప్పుడు ఎవడన్నా ఏం చేస్తాడు, మేము నీతో ఉన్నాం, అధైర్యపడకదు, నాయక్ గారు నాకు తెలిసి మీ సైడ్ నుంచే నాయిస్ వస్తుంది. నాయక్ గారు కొంచెం మ్యూట్ చేయరా? మీ కాల్ మ్యూట్ చేయండి నాయక్ గారు. వెటగారము కమెంట్ గా ఉంటే ఒక సానుభూతి కమెంట్ గా అయిపోయింది. ఒక్క నిమిషం మాట్లాడతాను సార్, ఒకటే నిమిషం. నాయక్ గారు నాకు తెలిసి మీ సైడ్ నుంచే డిస్టర్బెన్స్ వస్తుంది. నాయక్ గారు కరెక్ట్. నాయక్ గారు లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. నేను అనేది ఏంటంటే మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. ఇప్పుడు మేము ఒకటి ఏంటంటే, ఏదైతే ఈ బాధితురాలు జరిగిన విషయం పైన అందరం బాధపడుతున్నాం. ఆ విషయంలో ఏదైతే అల్లు అర్జున్ విషయం నుంచి తప్పు జరిగిందా, ఆయన దారుణం జరిగిందా అనేది పోలీసుల మీద వేయడం కంటే కంక్లూడ్ మా తరఫు నుంచి ఒక వ్యక్తిగతంగా ఒక మహిళకు వాళ్ళ 1 కోటి రూపాయలు కాదు, వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఆ మహిళా కుటుంబానికి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాము.
బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ సరిపోతుందండి. 2 కోట్లు అవుతుంది. 1 రూపాయలు సరిపోతుందా? 1 రూపాయలు ఇవ్వాలి నోటికి వచ్చి మాట్లాడాలి. అది ఏం కావాలి, ఏం చేయాలి? నాయక్ గారు కంక్లూడ్ ఎందుకంటే అసలు కంక్లూజన్ మధ్యలో మీరు అట్లా చెప్తారు. 1 రూపాయలు ఇవ్వాలి. కోటి ఆయన కాబట్టి చేయాలని చెప్పండి సార్. తెలంగాణ ప్రాణం కోల్పోయింది సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక సార్ చిట్టిబాబు గారు అందుకే ఆయన ఏమంటున్నారు, నాయక్ గారు 100 కోట్లు అంటున్నారు, 1 కోటి రూపాయలు అనట్లేదు, 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కావాల్సింది ఆ కుటుంబానికి మాట్లాడితే ఎట్లా సార్ మొదటి రోజే 450 కోట్లు వచ్చింది. ఒక్క రోజు సినిమా అడగట్లే కదా నేను. ఒక్క రోజు దాంట్లో ఒక్క 20% ఇవ్వమని చెప్తున్నాను. మీరు వ్యాపారం చేస్తున్నారు సార్. మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు? మీరు వ్యాపారం సార్ నా వ్యాపారం చెప్పండి సార్. మీ నంబర్ చెప్పండి, వ్యాపారం చెప్తాను మీకు. మీ వ్యాపారం చెప్పి మీ రోజు ఆదాయం చెప్పండి శ్రీకాంత్ సార్. మీ వ్యాపారం చెప్పండి. చెప్పండి మీ వ్యాపారం ఎంత, మీ ఆదాయం ఎంత? సార్ నేను అనేది ఏంటంటే ఒక్క రోజు సినిమాకి వచ్చిన దాంట్లో మొత్తం అడగకుండా ఒక్క రోజు ఇవ్వమని చెప్తున్నాను. మీరు దానికి నాకు తెలిసి పాపం కాంగ్రెస్ నాయకులకి ఈ రోజు జరిగినంత అవమానం ఇంకెప్పుడు జరుగుండదు అనుకుంటా నాకు తెలిసి అయితే. సో ఇవాళ చాలా గట్టిగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి వినాలి. మాట్లాడకండి సార్. డిబేట్ కి వచ్చి వ్యాపారం మీదే 100 కోట్లు ఇవ్వాలి, 350 కోట్లు ఇవ్వాలి. మీకే మీ తాత పుల్లి సొమ్ము ఇవ్వడానికి ఊరుకోండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఇవ్వాలి చెప్పండి. 500 కోట్లు ఉంటే అల్లు అర్జున్ సార్ ఇల్లు వాళ్ళకి ఇవ్వండి చెప్పండి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఒక మాట చెప్తున్నాను. ఒక మహిళకు ఒక్క రోజు సినిమాకి వచ్చిన కలెక్షన్ ఇవ్వమని చెప్తున్నాను. నేను మొత్తం నెల మొత్తం నడిచి అనట్లేదు కదా. ఒక్క రోజు వచ్చిన కలెక్షన్ 20% అన్నాను. సో అది నీకు నాలుగు ఏమైనా 100 కోట్లు ఇవ్వండి, 500 కోట్లు ఇవ్వండి. ఇల్లు ఉన్నాయి కదా, 4 ఇళ్ళు ఉన్నాయి కదా. అవును సార్, మీరు అన్నట్టు కేసీఆర్ బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు చేసిండు. మళ్ళీ కేసీఆర్ ఎందుకు లాగుతున్నారు? నాయక్ గారు ఎంత ఫన్నీగా ఉందంటే మీ కమ్యూనికేషన్. నాయక్ గారు వెరీ సారీ టు హియర్ దిస్. మీరు చెప్పేటువంటి స్టేట్మెంట్ లో మళ్ళీ కేసీఆర్ ఎందుకు లాగుతున్నారు సార్? నాకు అర్థం కాదు. అర్జున్కి 4 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు ఇచ్చేద్దాం. ఒక ఇల్లు ఒక ఇల్లు ఇచ్చేయమనండి, ఒక ప్యాలెస్ ఇచ్చేయమనండి. హుస్సేన్ సాగర్ లో వచ్చేసి మూర్చేని తాకితే మన చంపు ముంచుకొని చెప్పలేదు కదా. సామెత ఉంది, అంత కాకపోతే కాశీనాగర్ దేకమని ఒక సామెత ఉంది. అలా ఉంది మీ మాటలు. అంత కాకపోతే కాశీనాగర్ దేకమన్నారు. చిట్టిబాబు గారు లెట్ హిమ్ కంప్లీట్. సరే నాయక్ గారు ఒక మాట. ఏమంటారంటే సార్ మీరు చెప్పేదాన్ని ఏమంటారు? సొల్లు సొంత అంటారు సార్. మీరు మాట్లాడే మాటలు సొల్లు సొంత అంటారు సార్. ఆగండి, అనవసరం ఎందుకు సొల్లు సొంత అంటారు సార్ వినేవాళ్ళు. అనవసరం వినేవాళ్ళకి ఏమి సొల్లు మాట్లాడుతున్నారు ఏమని అనుకుంటారు. ఆపండి. రైట్ నాయక్ గారు లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. మనకు చాలా తక్కువ టైం ఉంది. నేనేమంటానంటే ఫైనల్ గా చిట్టిబాబు గారు ఒక మాట విందాం. నాయక్ గారు ఒక మాట సొల్లు మాట్లాడదు. ఆయన కంటిన్యూ చేయండి, వినేవాళ్ళు బాధపడతారు. చిట్టిబాబుతో బాధపడుతున్నారు. ఎందుకు వచ్చామని చెప్పేసి రైట్ వెంకటరెడ్డి గారు ఫైనల్ గా మీ కామెంట్స్ ఏమంటారు? అసలు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి ఇటు కేంద్రం నుంచి కానీ లేదంటే రాష్ట్రం నుంచి కానీ ఏమైనా చర్యలు ఉండేలాగా ఛాన్స్ ఉందా? వెంకటరెడ్డి గారు కుటుంబానికి ఎంత కావాలో అంత చెయ్యాలని చెప్పండి. సంతోషం. 350 కోట్లు ఉన్నాయి. చేస్తున్నారా? అది స్టేట్ గా చెప్పండి. ఒక్క రోజు వచ్చిన సినిమా 20% ఇవ్వమని చెప్తున్నాము. మేము డిమాండ్ చెప్తున్నాం. మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే అవినాష్ గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లాగ మహిళ చనిపోయింది. ఇంకేంటంటే నెక్స్ట్ ఈ ప్రీమియర్ షోస్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రీమియర్ షోస్ బ్యాన్ చేయటము లేకపోతే వాటి మీద
ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని అరేంజ్మెంట్ చేయించుకోవడము, ఆ బాధ్యత థియేటర్ యాజమాన్యం తీసుకుంటుందా, ఒకవేళ థియేటర్ యాజమాన్యం తీసుకోలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ రిపోర్ట్ తీసుకుంటుందా, వాటి మీద చర్చ జరగాలి, వాటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఇగ్నోర్ చేసుకుంటూ పోతే రేపొద్దున ఇంకొక సంఘటన జరిగే అవకాశాలు ఉంటాయి. అది డెఫినెట్ గా ఇంకెవరో ఒకరు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇలాంటి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళు కూడా యాక్షన్, ఇంటెలిజెన్స్ వ్యవస్థతోటి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇట్లా ఉంటుంది, ఒక స్టాల్ అవుట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి ప్లాన్స్ ఉంటాయి. మరి ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇట్లాంటి ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చిన్న దాన్ని ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోలీసు వాళ్ళు కనపడతలేరు, అక్కడ ట్రాఫిక్ పోలీసులు కనపడతలేరు. ఆ చిన్న సంఘటనలు ఎంత పెద్ద బాధ వేస్తుంది అంటే ఒకసారి సిటీ లోపలికి వెళ్ళి మళ్ళా బయటికి రావాలన్నా కూడా చాలా కష్టమైన పని. అంత దుర్మార్గం అంటే వాటి మీద కంట్రోల్ లేకుండా పోతుంది. వాళ్ళు మరి ఎందుకు కంట్రోల్ లేకుండా, ఒక హోమ్ మినిస్టర్ సెపరేట్ గా లేకుండా ఉండడమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి టైం దొరకట్లేదా, లేకపోతే పోలీసు వాళ్ళు ఏం కాదులే ఇదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుందాం లేని లైట్ తీసుకుంటురా, అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా నాకు. సో దాని మీద చాలా సీరియస్ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రేపొద్దున తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రతిదాన్ని గమనిస్తున్నారు. ఏం చేసినా కూడా రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాటిని చెయ్యకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి మాత్రం బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లాగే జరిగింది. రేపొద్దున వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అట్లాగే చేసే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ప్రజలు ప్రతి దాన్ని గమనిస్తున్నారు. ఇప్పటికి కూడా నేను చెప్పేది ఒకటే డిమాండ్, చెప్పిన వాటిని చెయ్యాలి, కంప్లీట్ చేయాలి. 1 సంవత్సరం దాటిపోయింది, 100 రోజుల్లో చేయాల్సిన పనులన్నీ కూడా మరి ఇంకొక 1 year దాటిపోయింది. ఇవన్నిటి మీద ఒక సమగ్రమైన అభివృద్ధి కానీ సంక్షేమ దృష్టి పెడితే మాత్రం డెఫినెట్ గా ఆర్జిస్తారు, లేకపోతే మాత్రం బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. మనతో పాటు సూరజ్ అనే అడ్వకేట్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి సూరజ్, కొంచెం మీ కెమెరాని ఒక సేఫ్ ప్లేస్ లో, ప్రాపర్ ప్లేస్ లో మీరు మూమెంట్ తీసుకోకుండా ఒకసారి ఉంటే లెట్స్ కంక్లూడ్ దిస్. సూరజ్, ఇవాళ పూర్తిగా జరిగినటువంటి అంశాన్ని, అంటే ఒక అడ్వకేట్ గా ఇవాళ కోర్టులో జరిగినటువంటి తీరు, జరిగినటువంటి వాదోపవాదాలు ఎలా చూస్తున్నారు మీరు? అసలు ఈ జరిగినటువంటి మొత్తం హైడ్రామాని ఏ విధంగా చూడొచ్చు? Suraj, your voice is on mute. Please unmute and speak. హలో. ఇప్పుడు వినిపిస్తుందండి. మాట్లాడండి. ఈరోజు వాదన అయినప్పుడు నేను ఆడనే ఉన్నా సార్. ఈరోజు చెప్పింది ఏంటంటే, ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ మన అల్లు అర్జున్ వాళ్ళ అడ్వకేట్ వాదనలు విన్నాక మాకు ఏమనిపించింది అంటే, ఈరోజు చట్టం ముంగట ఎవ్వరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే సమానమని చూపించారు. ఈరోజు ఆడ ఏమైంది, ఆడ అయినా ఆర్గ్యుమెంట్ అది దేనిపైన అయిందంటే మేడం సార్, అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకురంట. దేనికి పర్మిషన్ అడిగితే ఓన్లీ సినిమా యూనిక్ ఇచ్చిరంట. కానీ వీళ్ళు ర్యాలీతో పోయిన వల్ల ఈ సంఘటన జరిగినట్లు పిపి గారు వాదనలు వినిపించారు. ఓకే. సో ఈ దీని తర్వాత ఇలా చెప్పాలా దీని మీద ఏదో సురక్షిత్ మాట్లాడుతున్న విషయం అది వాస్తవం. అనుకున్న ఎక్కువ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని సృష్టించి నాయగర్ ప్లీజ్ లిసన్ టు హిమ్. నాయగర్, నేనేమంటా, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, పాపం ఇప్పుడే వచ్చాడు సూరజ్, అప్పుడే భయపెడతా ఉన్నారు. మీరు పొలిటికల్ నాయకుడు కాదు ఆయన ఒక అడ్వకేట్. ఆయన ఎందుకు బెదిరిస్తున్నారు? లే నాయగర్ వినాలే. సూరజ్ గారు ఒక అడ్వకేట్, పాపం ఆయన జడ్జి ముందు వాదిస్తాడు. ఈడ డిబేట్ లో మనం పిలిచినందుకు వచ్చిండు, ఇలా కోర్టులో ఉన్నాడు కాబట్టి మీరు ఆయన భయపెట్టొద్దు. వినండి, లిసన్ టు హిమ్. లే ఆయన పూర్తిగా మాట్లాడినాక మీరు వాదిద్దురు, నేను కాదని అంటలేను. యా సూరజ్, ప్లీజ్ కంటిన్యూ. సో వాళ్ళ అడ్వకేట్ డిఫెండ్ చేయకపోయారు. కానీ ఈరోజు కోర్టుల సంఘటన, అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ కాబట్టి ఈరోజు కోర్టులో కూడా అదే విధంగా మన అడ్వకేట్స్ కానీ నార్మల్ పబ్లిక్ కూడా కోర్టులకు వెళ్ళి పోకుండా ఆయన చూడడానికి ఒక 3 గంటలు అలాగే నించారు. సో అదే బేసెస్ చేసుకొని పిపి గారు చెప్తే రిమైండ్ కి పంపించడం జరిగింది సార్. సో దాని తర్వాత మేము బయటకు వచ్చి నిన్నంటే ఆయనకి ఇంటర్మీడియట్ బెయిల్ దొరికిందంట కదా, బెయిల్ దొరికిందని మేము విన్నాం. మధ్యంతర బెయిల్ దొరికిందని విన్నాం సార్. రైట్. అంటే క్లియర్ గా నాంపల్లి కోర్టులో మీరు చూసినటువంటి అంశం ప్రకారంగా ఎట్లా చూసుకున్నా కానీ స్టార్ అయినా స్టార్ కాకపోయినా కామన్ మ్యాన్ లాగే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటిది ఇవాళ జరిగినటువంటి అంశం ద్వారా మనకు క్లియర్ గా తెలుస్తుంది. అంతేనా? అవును సార్. అదే సార్, ఎవరికైనా రైట్.
రైట్. అట్లే శ్రీకాంత్ కూడా మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు, అడ్వకేట్. ఆయన కూడా శ్రీకాంత్, ఇవాళ మీరు పూర్తిగా జరిగినటువంటి సంఘటనలో మీరు కూడా అక్కడ ఉండి విట్నెస్ చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టులో కావచ్చు, లేదా హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు కావచ్చు. సో హౌ డూ యూ సీ ఇట్ అండి? అంటే ప్రజలకి ఇవాళ జరిగినటువంటి వాదోపవాదాలు, ఇవాళ జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి ఘటనలన్నీ ప్రజలకి ఏం చెప్తున్నాయి? నేను అక్కడే ఉన్నాను, అల్లు అర్జున్ గారి పక్కనే. సో చట్టం ఎవరికి చుట్టం కాదు అని ఇక్కడ నిరూపణ అయింది. వై? బికాస్ సుమారుగా 3 గంటల యొక్క ఆర్గ్యుమెంట్, ఇద్దరు పీపీ గారైనా సరే, కౌన్సిల్ అశోక్ రెడ్డి గారైనా సరే, ఇద్దరు కూడా పరస్పర వాదనలు చేశారు. సో ఇక్కడ పీపీ గారి వాదన ఏంటంటే వారికి పర్మిషన్ తీసుకున్నారు, బట్ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. ఆ రోడ్ షో ద్వారా రావడంతో వారు బయటికి వెళ్ళి చెయ్యి ఊపుతూ జులుస్తో రావడంతో బయట ఉన్న పబ్లిక్ కూడా లోపల రావడం జరిగింది. ఆల్రెడీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పోలీస్ వాళ్ళు చేశారు, కానీ ఇట్లా రోడ్ షోగా వస్తున్నారని ఇంటిమేషన్ లేదు. థియేటర్ మట్టుకు లోపల అన్ని అరేంజ్మెంట్ చేశారు, కానీ వీరికి నాలెడ్జ్ ఉంది. ఒక సెలబ్రిటీ అయి ఇంత ముందుకే ఒక 5 సిటీస్ లో వీరు ప్రమోషన్స్ చేశారు, పెద్ద పెద్ద భారీ సభలు పెట్టారు అని చెప్పడం జరిగింది. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయినా సరే మీరు జులుస్తో విషయం ఏంటంటే, ఏదైతే ఇష్యూ జరిగిందో ఇష్యూలో అనుకోకుండా జరిగింది అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోతికి చిప్ప దొరికినట్టు నాలెడ్జ్ ఉందని చెప్పారు. పీపీ గారు అదే చెప్పారండి. పీపీ గారు అదే చెప్పారు. అల్లు అర్జున్ గారికి నాలెడ్జ్ ఉన్నది, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక 5 సభలు పెట్టి ఉన్నాడు, కానీ రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలే అనే నాలెడ్జ్ కూడా లేదు. సో దానివల్ల ఇట్లా బ్రీచ్ ఆఫ్ లా అయింది. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అరెస్ట్ ఎందుకు చేయొద్దు, రిమాండ్ ఎందుకు తీసుకోవద్దని దాని మీద జరిగింది తప్ప బెయిల్ మీద జరగలేదు. నాంపల్లి 9mm లో నేను అల్లు అర్జున్ పక్కనే కూర్చున్నాను. అల్లు అర్జున్ కూడా ఈ రోజు కోర్టులో కిక్కర్ ఇస్తున్నటువంటి ఆ పబ్లిక్ లో అతను కూడా సొఫిస్టికేటెడ్ అయ్యి అతను నిల్చోలేక కూర్చుండిపోయిండు చైర్ లో, నా పక్కనే కూర్చున్నాడు అల్లు అర్జున్ కూడా. సో అతను కూడా తెలుసు బాధ. కానీ ఇక్కడ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో 118/1, 105 ఇవి కల్పబుల్ హోమిసైడ్ గురించి వాదన జరుగుతున్నదో దానిపై పీపీ గారు అద్భుతంగా వాదన చేశారు, అటు కౌన్సిల్ కూడా వాదన చేశారు. కానీ ఇక్కడ పోయిన ప్రాణం విలువ అనేది చాలా 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 అది చాలా గొప్పది. ఆ ప్రాణం తీసుకురాలేము. ఆల్రెడీ పీపీ స్టేటెడ్ దట్ అక్కడ ఒక వెంటిలేటర్ మీద ప్రాణం ఉన్నది, ఇట్లా భవిష్యత్తులో ఎవరికి జరగకూడదు అనే ఇంటెన్షన్ తో పీపీ ఆర్గ్యుమెంట్ చేశారు. సో విత్ ఎవిడెన్స్ దే ఆర్ ప్రొడ్యూస్. అక్కడ కౌన్సిల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే షారుఖ్ ఖాన్ గారు గతంలో నేను చెప్పేది రండి, ఐ వాజ్ దేర్ అక్కడ రాజకీయంగా కాదు, అక్కడ చట్టపరంగా అక్కడ ఏమేమి లుసుగులు జరిగాయో పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని ఎవిడెన్స్ తోటి అక్కడ సబ్మిట్ చేశారు. వారు కూడా చెప్పారు గతంలో షారుఖ్ ఖాన్ గారికి అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక బాబా గారు దాంట్లో తొక్కిసారి చనిపోయారు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేదన్నారు. కానీ హియర్ స్టేటెడ్ దట్ బిఎన్ఎస్ చట్టం ఏం చెప్తుంది అనే దాని మీద పీపీ గారు ఆర్గ్యుమెంట్ చేశారు. 3 గంటల వాదన అండి. నేను పక్కనే అల్లు అర్జున్ గారి పక్కనే కూర్చొని వాదన అంతా విన్నాను. ఇక్కడ బెయిల్ గురించి కాదు, బెయిల్ అనేది ఇంత ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా ప్రజల పక్షాన చట్టాలు అందరికి చుట్టం కాదు అని చెప్పారు. కానీ ఈ రోజు నేను అదే చెప్తున్నాను, బీయింగ్ అడ్వకేట్ అదే చెప్తాను. లా నా జుకేగా, లా కిస్కు భీ నై జుకేగా, పుష్ప జుకేగా, లేకిన్ లా నై జుకేగా. చట్టం ఎవరికి తగ్గదు కదండి. చట్టము రెండు సైడ్ వాదనలు వింటది. అక్కడ ఏమి అఫెన్స్ జరిగింది, నిజంగా బ్రీచ్ ఆఫ్ లా జరిగిందా లేదా అని చూస్తుంది. దాని ప్రకారమే అతన్ని రిమాండ్ కి పంపించింది. బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేయలే. అక్కడ రిమాండ్ ఎందుకు చేయదని ఉన్నది. దీన్ని రాజకీయంగా మీ పార్టీలు చేసుకుంటున్నారేమో, కానీ కోర్టు రాజకీయం చేయదు కదా. ఇప్పుడు అర్నబ్ స్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని హైకోర్టు ఈ రోజు బెయిల్ ఇచ్చింది. వీ హావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్. సో ఈ రోజు అలాగే ఇంటర్మ్ బెయిల్ మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. అక్కడ మీరు మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కావాలంటే నాంపల్లి కోర్టులో పోండి అని చెప్పింది. ఇదే విషయం గతంలో మన నిరుద్యోగుల సమస్య పైన మనం మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు మన పైన ఏ విధంగా కేసు పెట్టారో అలాంటి చట్టాన్ని వాళ్ళు చేస్తారు, కానీ మనం కాదు అనే విషయాన్ని ఇక్కడ గవర్నమెంట్ చూస్తా ఉన్నది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అల్లు అర్జున్ కి కావాలని చేశారు, డైవర్సర్ పాలిటిక్స్ చేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని తర్వాత ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. మేము అది ఇంకోటి ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఇక్కడ ఐపీసీ ఉన్నప్పుడు చట్టాలు కొంచెం బలహీనంగా ఉండే. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చినాయి కాబట్టి కొంచెం ఎగ్జామ్షన్ వచ్చి స్ట్రిక్ట్ గా అయ్యాయి. ఇప్పుడు ఇది నాట్ బెయిలబుల్ అని ఉంది కదా, సో దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఇప్పుడు బెయిలబుల్ మీద కూడా ఆర్గ్యుమెంట్ జరగలే. అక్కడ అరెస్ట్ రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద అల్లు అర్జున్ కూడా సామాన్యమైనటువంటి జీవే, దాని మీద కూడా వాళ్ళు వార్తలు వినిపించారు కౌన్సిల్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉన్నది కదండి,
మీరు నాలెడ్జ్ ఉన్నది, ఇంత ముందుకు ఒక 5 సభలు నిర్వహించినారు, రోడ్ షోకి కనీసం మీరు రోడ్ షో ద్వారా వస్తున్నారు అంటే తప్పకుండా సెక్యూరిటీని ఇంకా ప్రొవైడ్ చేశామని ఇక్కడ పీపీ గారు కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో రిమాండ్ ఎందుకు చేయదన్న మీదనే వాదన జరిగినాయి ఇక్కడ నాంపల్లిలో. అది రాజకీయం టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది, కానీ లోపల ఉన్న వ్యక్తులు మాకు తెలుసు. అల్లు అర్జున్ కూడా సొఫిస్టికేటెడ్ అయిపోయాడు ఆ పబ్లిక్ ని చూసి. ఇక్కడ పీపీ గారు ఒక కోట్ చేశారు, ఏంటని వారు వస్తే 1000 మంది వస్తారు అని. అంతరాయం కలిగింది అతని వల్ల, ఇలా 2 గంటల కోర్టుకు అంతరాయం కలిగింది నాంపల్లి కోర్టులో. అది కూడా చెప్పారు పీపీ, అది కూడా చెప్పారు. చట్టాన్ని ఎవరైనా ఉపక్రమిస్తే తప్పకుండా, సో ఆ కోర్టు ద్వారానే మీరు ఈ రోజు అందరు తెలియజేయడం జరిగింది. దీని ద్వారా ఒక గుడ్ మెసేజ్ ఏంటంటే, ఎంత పెద్దోడైనా సరే చట్టం కింద వాడు చిన్నవాడు అనేది మాత్రం ఇక్కడ నిరూపణ అయింది. మాత్రం వాస్తవం. మస్ట్ వెల్కమ్ దట్ స్టేట్మెంట్ శ్రీకాంత్ గారు. రైట్, ఇక మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ మరోసారి చట్టం ఎప్పుడు కూడా ఎవరికి చుట్టం కాదు అనేటువంటి అంశాన్ని మరి ప్రజలకు చాలా పెద్ద ఎత్తున అర్థమయ్యేలాగా, అటు రాజకీయ నాయకులకు కావచ్చు, ఇటు కామన్ మ్యాన్ కావచ్చు, అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్, సరే, లెట్స్ హెడ్ ఫర్ అ కంక్లూజన్. రైట్, ఇప్పుడు పావని గారు ఫైనల్గా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి ప్రతిపక్ష నాయకులుగా లేదా భవిష్యత్తులో అధికారాన్ని ఏర్పాటు చేస్తారా సెకండరీ, కానీ ప్రస్తుతానికైతే అధికార పక్షానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? ఎంతసేపు మా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు వాళ్ళు, కానీ జరిగిన విషయం పైన మాట్లాడరు. కంక్లూజన్ అడుగుతుంటే నాయకన్నా మీరు నేను చాలా క్లియర్గా అడిగా, మళ్ళా జరగకుండా ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం సజెషన్స్ ఇస్తారో అని అడిగిన, జరిగినటువంటి దాని గురించి రేపు పెట్టుకుందామని చెప్పిన. జరిగిన విషయాన్ని క్లుప్తంగా ప్రజలకు తెలియజేశారని చెప్పేసి చేస్తే దీన్ని రాజకీయం చేశారని అంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ జరిగిన విషయాన్ని ఇలా అడ్వకేట్ గారు స్వయంగా అక్కడ పక్కనే ఉన్నారు కూడా చెప్పారు. కానీ వీళ్ళేం చెప్పారు, ప్రభుత్వం వైఫల్యము, యజమాన్యం వైఫల్యం అని చెప్పారు. సో ఒక సెలబ్రిటీ ఆయన ఆ విధంగా జరిగిందని చెప్తే కాదన్నారు. సో నేను ఆ విషయము రైట్. హవెవర్ పావని గారు, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వాట్ డు యు సే? ఇప్పుడు మళ్ళీ నాయకమైన మధ్యలోకి వస్తాడా, లేకపోతే నేను స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయరు, బట్ కంక్లూడ్ చేయండి, ఎందుకంటే చాలా ఎక్కువ టైం అయిపోయింది వాళ్ళ డిబేట్ లో. ఈ రోజు ఎక్కువ టైం అయింది. నాయక్ గారు ప్లీజ్ లెట్స్ కంక్లూడ్, ఎందుకంటే చాలా సేపు అయింది. డెఫినెట్ గా శ్రీకాంత్ గారి మాటల ద్వారా నిజమేందనేటువంటిది బయటకు వెళ్ళిపోయింది. ఇంకా మనం దాని మీద డ్రాగ్ ఆన్ చేయొద్దు. ప్లీజ్ పావని గారు కంక్లూడ్ అండి ప్లీజ్. ఎప్పుడైనా నిజమే చెప్తా, నేను ప్రభుత్వాల వైపు ఉండను, పార్టీల వైపు ఉండను. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆల్రెడీ 3 గంటలు వాదన విన్నాము. మీరు కంక్లూషన్ ఇస్తారంటే నేను ఇంకా బ్రష్ కూడా ఇప్పలేదు. మీరు కంక్లూషన్ ఇస్తే ఐ విల్ లీవ్ ద మీటింగ్ ప్లీజ్. పాపం అడ్వకేట్ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు, వెంకటరెడ్డి గారు, తర్వాత నాయక్ గారు, పావని గారు, అందరం వెయిట్ చేస్తా ఉన్నాం. లెట్స్ కంక్లూడ్ అండ్ గో హెడ్ అండి. ఎందుకంటే జరిగింది, ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోయినరో దురదృష్టకరము. పోయిన ప్రాణాన్ని మాత్రం మనం తీసుకురాలేము. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆ హీరో గారు వాళ్ళందరూ యాజమాన్యం అందరూ చూసుకుంటారని చెప్తున్నారు. ఇంకొకటి, ఇంతకు అంటే ఇదివరకు జరిగిపోయింది, అయిపోయింది. ఇక ముందు జరగకుండా ప్రభుత్వాలు, ఈ పోలీస్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, ఈ సినిమా వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ప్రేక్షకులు లేనిది సినిమా వాళ్ళు లేరు. వాళ్ళు చూస్తేనే కదా వాళ్ళ సినిమాలు నడుస్తాయి, వాళ్ళు ఇంత అన్నం తింటారు. ఏదైనా కూడా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలన్నా ఏదైనా ఆ ప్రేక్షకునికి ఇబ్బంది కలగకుండా ఇలాంటి బెనిఫిట్ షోలు ఏవైతే అవి నిలిపివేయాలి. ఫస్ట్ అయితే నిలిపివేసి మాకు ప్రేక్షకుల ప్రాణాలు ముఖ్యమని వాళ్ళు చూపెట్టాలి. సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటికి చిన్న పిల్లల్ని వేసుకొని, మహిళలు చిన్న పిల్లల్ని వేసుకొని నాయక్ గారు మీ దగ్గరికి వస్తా, మనం కంక్లూజన్ లో మాట్లాడుకుందాం. మనం ఎంత నష్టపరిహారం చెల్లించాలి అల్లు అర్జున్ కూడా చెప్పండి. రైట్, మన కంక్లూజన్కి వెళ్తున్నాం. మన అల్లు అర్జున్ గురించి మళ్ళీ కాదు, మళ్ళోసారి ఇలాంటి జరగకుండా ఏం చేయాలని మాట్లాడుకోవాలి తప్ప మళ్ళీ స్టార్టింగ్ కే పోతా ఉన్నారు. పావని గారు, నేను చెప్తే ఒక 400 కోట్లు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇస్తాడా, లేకపోతే అల్లు అర్జున్ ఇస్తాడా? హిరియా నాయకుడు నువ్వెంత? రైట్, అయిపోయింది. పావని గారు ప్లీజ్, పావని గారు హోల్డ్, నాయక్ గారు హోల్డ్. వెంకటరెడ్డి గారు మీరేం కంక్లూడ్ చేస్తారు? మీరు ఆల్రెడీ శ్రీకాంత్ గారి మాటలు కూడా విన్నారు. కోట్లు చెప్పేది వెంకటరెడ్డి గారు కంక్లూడ్ ప్లీజ్. నాయక్ గారు ప్లీజ్ లిసన్ టు వెంకటరెడ్డి గారు. నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఇంతకుముందే కంక్లూడింగ్ పాయింట్ చెప్పాను. ఒకటేమో ఇప్పుడు థియేటర్ యాజమాన్యం ఎవరైతే వస్తున్నారని చెప్పి తెలిసి
ఒకవేళ నిజంగానే వాళ్ళు అరేంజ్మెంట్ చేయకపోతే డెఫినెట్ గా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. రెండోది, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ ఇది ర్యాలీ తీశారు మనకు తెలుసు, ముందే తెలుసు అని చెప్పి అంటే మాత్రం వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా కూడా, ఎందుకంటే ప్రేక్షకులు వీళ్ళంతా కూడా వాళ్ళు నిజంగానే ప్రేక్షకు మనం ఇస్తేనే కదండి, డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ బతికేది కూడా. డెఫినెట్ గా వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఇట్లాంటి అరేంజ్మెంట్స్ ముందుగానే తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవు. జరిగితే మాత్రం మళ్ళా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న ఎవరైతే మహిళలు చనిపోయారో వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళని ఆదుకోవాలి. ఏ విధంగా ఆదుకుంటారు అనేది సఫిషియెంట్ గా వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి ఇస్తే మాత్రం డెఫినెట్ గా హర్షిస్తారు. ఇంకో సంఘటన జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమైనా కంప్లైంట్ వస్తే మాత్రం యాక్షన్ తీసుకునే బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. సో ఇలాంటి చేస్తే మాత్రం రేపొద్దున ఇలాంటి జరగవు. మూడో పాయింట్ ఏంటంటే ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అన్ని కూడా బంద్ చేసి పడేయాలి. రెండవది, మూడవది, నాలుగవది, ఈ సామాన్య ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. ఫ్యామిలీ, నేను ఇంతకుముందు చెప్పాను, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చిన్నపిల్లలను తీసుకొని పోవడం ఇట్లాంటివన్నీ జరగకూడదు, తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇప్పుడు చూడకపోతే రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, ఇంకో రోజు చూడొచ్చు. రకరకాల థియేటర్లు ఉన్నాయి, 100 థియేటర్లు ఉన్నాయి హైదరాబాద్. ఇది దానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది సంధ్య థియేటర్ కి? అంతా కూడా ఏంటంటే ఆ క్రేజీనెస్ పెంచుకోవద్దు, అంత అవసరం లేదు చెప్పాలంటే. చూడకపోతే రేపు బతకం మనం, లేదా డబ్బులు రావని చెప్పి అది కాదు కదా. అట్లాంటి ఎందుకు పోతున్నా కూడా అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. యూత్ అంటే బయట పడతారు, తొక్కిసలాట జరిగిన బయటకు వస్తారు, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, మహిళలు ఎట్లా బయటకు వస్తారు చెప్పండి? అదంతా కూడా సఫకేషన్ అయిపోయి ఆక్సిజన్ దొరక్క ఒకరి మీద ఒకరు పడి ఈ విధంగా ఈ సంఘటన జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అట్లాంటి జరగకుండా ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను, సామాన్య ప్రజలు కోరుతున్నాను, థియేటర్ యాజమాన్యం డిమాండ్ చేస్తా ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అలాగే ఇట్లాంటి జరగకుండా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైట్, సూరజ్ గారు, నాయక్ గారు, హౌ డూ యూ కంక్లూడ్ ఫైనల్ గా? అంటే ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది, రేపు పొద్దున జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. మీరు కంక్లూడ్ చేసిన తర్వాత నేను అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తా. సార్, ఖచ్చితంగా ఏదైతే జరిగిన దుర్ఘటన సంఘటన దాంట్లో ప్రభుత్వము ఇంకోసారి రిపీట్ కాకుండా వాళ్ళకి ఏదో చేయాల్సి ఉందో అది చేస్తా ఉంటారు, చేస్తుంది. ఇక్కడ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఏదైతే జరిగిన ఘటన పైన బాధ్యతను శిక్షిస్తా ఉంటే ఎందుకు ఇలా చేసి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు అనేది మా క్వశ్చన్. ఎందుకంటే 9 సంవత్సరాల ప్రజలు అన్ని విధాలు. నాయక్ గారు ఒక మాట వినాలి, నేను కంక్లూజన్ అడిగిన మీరు మళ్ళా కేసీఆర్ దగ్గర అవుతారు. ప్రజలకు భద్రత ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది మీరు. పావని గారు లెట్ హిమ్ కంక్లూడ్ ప్లీజ్. పావని గారు లెట్ హిమ్ కంక్లూడ్ ప్లీజ్. నాయక్ గారు మధ్యాహ్నం 2 గంటల నుంచి కేసీఆర్ గాని కేటీఆర్ గాని వీళ్ళ డైరెక్షన్, వీళ్ళ చిట్టీలు, వీళ్ళ డ్రామాలు అన్ని చూస్తా ఉన్నారు ప్రజలు. నాయక్ గారు కంక్లూడ్ చేస్తారా? ఇలాగే డిబేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలాగే కంక్లూడ్ చేస్తారా? ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాం. కంక్లూడ్ చేస్తాను. నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మొదటి రోజు ఫ్రెండ్స్ గతంలోనే ఈ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది. సో దాని ఇప్పుడు ఇచ్చింది ఎవరు? పావని గారు నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం కంక్లూజన్ కి వెళ్దామా లేదు అంటే ఇలాగే కంటిన్యూ చేసుకుంటే యాంకర్ గారు ప్రతిదీ గత ప్రభుత్వం, గత కేసీఆర్, గత నేను మాట్లాడాల్సిన టైం ఉంది ఇంకా. పావని గారు మీరు ఒకటి గమనించాలి, చేసింది కాబట్టి మా దృష్టి కూడా దానిపై ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. సో ప్రభుత్వం కూడా దానిపై పకడ్బందీగా ఈ రోజు ఏం చేయాలో చేసింది. సో అలా చేయకుండా భవిష్యత్తులో కాకుండా చూసుకుంటది. సో ఇక ముందు ఏదైతే మనం ఇలా తెలంగాణ ప్రజలను శాంతియుతంగా అందరం కోరుకుందామని చెప్పి తెలియజేస్తా ఉంటాం. రైట్, శ్రీకాంత్ గారు ఫైనల్ గా ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఒక న్యాయవాదిగా కావచ్చు, ఒక లీగల్ అడ్వైజర్ గా కావచ్చు, మీరు ఏ రకమైనటువంటి సజెషన్ చెప్పండి? శ్రీకాంత్ గారు, ఒక న్యాయవాదిగా, ఒక కామన్ మ్యాన్ గా మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం కానీ లేదంటే సినిమా వాళ్ళకి కానీ మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏమైనా ఉందా? శ్రీకాంత్ గారు వినిపిస్తోందా? చెప్పండి. ఫైనల్ గా అంటే కంక్లూడ్ చేయడానికి ఒక న్యాయవాదిగా ప్రభుత్వానికి కానీ లేదా సినిమా వాళ్ళకి కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదండి, ప్రికాషన్స్ తీసుకోండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు దీనివల్ల ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ అయితే అయ్యట్లేదు. వై? బికాస్ 28% ట్యాక్స్ ప్రభుత్వం తీసుకుంటుంది, అలాగే ప్రొడ్యూసర్ లాభపడుతున్నాడు, అలాగే సినిమా పేరు మీద వచ్చేటువంటి జాగాలు కానీ బెనిఫిట్స్ కానీ ప్రొడ్యూసర్, సినిమా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైదా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి టికెట్ కొని పోయి చూసేటువంటి వ్యక్తి మాత్రం బెనిఫిట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు దిల్రాజు గారు కూడా కార్పొరేషన్ బోర్డు చైర్మన్ అయ్యారు కాబట్టి
కేవలం సినిమాని వ్యాపార దృక్పథంతో చూడకుండా శ్రీకాంత్ గారి కాల్ డిస్కనెక్ట్. కేవలం ప్రమోషన్ పేరు మీదనే దృష్టి పెట్టకుండా సినిమా అనేది అందరి దగ్గరికి చేరే విధంగా ఉండేటట్టు చేయాలా. చట్టాన్ని ఎవరు కూడా ఉపక్రమించద్దు. ఇక్కడ క్లియర్ గా స్టేటెడ్ ఏంటంటే మీరు పర్మిషన్ తీసుకున్నారు కానీ ర్యాలీకి పర్మిషన్ తీసుకోలేదు. మీరు బయటికి కట్టి చెయ్యి ఊపినందుకు ఆమె అక్కడ మెట్రో ఉన్న దగ్గర ఉన్న ఆమె అల్లు అర్జున్ వచ్చిందని లోపలికి వచ్చి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయింది. సో ఇది చాలా చట్టానికి లోబడి చేయాల్సిన పనులని ఈ రోజు ఉపక్రమిస్తున్నట్టుగా కనిపించింది. కాబట్టి ఇలాంటి ఏం చేయకుండా చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ వారికి సహకరిస్తూ ప్రజల యొక్క మంచిని దృష్టిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ కూడా ముంగడిపోవాలని మేము కోరుకుంటున్నాం. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బిఫోర్ వి కంక్లూడ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ప్యానల్ మెంబర్స్ టుడే. వెంకటరెడ్డి గారు బీజేపీ లీడర్, అలాగే పావని గారు బీఆర్ఎస్ నాయకురాలు, అలాగే భీమరావు నాయక్ గారు కాంగ్రెస్, అండ్ శ్రీకాంత్ అండ్ సూరజ్ ఇద్దరు అడ్వకేట్స్. అట్లే చిట్టిబాబు గారు కూడా మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి చిట్టిబాబు గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, జరిగింది నిజంగా అమానుషమైనటువంటి ఘటనే. మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి లెట్ ఇట్ బి, యూ మే బీ pan India star, you may be a pan global star, let it be anybody. కానీ జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు చాలా అవసరం. అండ్ మీరు తీసుకున్నటువంటి పర్మిషన్కి అనుగుణంగానే మీరు వెళ్ళి ఉన్నట్టు అయి ఉంటే నిజంగా ఇవాళ ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో అనేటువంటిది అందరి దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట. హౌవెవర్ ప్రభుత్వం కూడా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తగినటువంటి బాధ్యతగా తగినటువంటి చర్యలు తీసుకుని తగిన సెక్యూరిటీ పెట్టి ఉంటే నిజంగా ఈ ఇష్యూ జరిగి ఉండేది కాదేమో. ర్యాలీగా వస్తారని డెఫినెట్గా పోలీసుల దగ్గర నుంచి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. రాకుండా మాత్రం ఉండకుండా ఉంటుందని మాత్రం మేము అనుకోం. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ ఇవాళ జరిగినటువంటి హైడ్రామా నిజంగా డ్రామాలాగే జరిగింది తప్ప అది ప్రజలకు ఏ రకంగానూ మంచి చేసేలాగా, ప్రజలకి కేవలం ఒకే ఒక్క మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా కన్వే అయ్యింది. ఆనాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే పోలీసులు, ప్రభుత్వాలు అనుకుంటే ఎవరినైనా సరే వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తారనేటువంటి విషయం కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఇక్కడ పార్టీలు మారుతూ ఉంటాయి కానీ ప్రజల మీద పోలీసులు చేసేటువంటి చర్యలు కానీ, ప్రజానాయకులు వాళ్ళ మీద తీసుకునేటువంటి రివెంజ్లు కానీ మారవు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతోంది. రాజకీయ రంగులు పులమకుండా ప్రజల మాన ప్రాణాలు కాపాడుతూ ముందుకెళ్తే మంచిది అని చెప్పేసి కోరుకుంటూ నేను మీ అవినాష్ జనగామ సైనింగ్ ఆఫ్.